దేవుని వాక్యంలో నుంచి మరి కీర్తన గ్రంథము 144వ కీర్తన. తొమ్మిదవ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. సామ్ నెంబర్ 144 verse 9 అందరం చదువుదాం. దేవా, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించేదను. ఆ తర్వాత మరొక మాట మనం చదువుకుందాం. మరి ఆరాధనలో ఒక వచనం చదివాం. ఏంటది? అది ప్రభువునకు కావలసినది. ఎక్కడుంది ఈ మాట? అందరు చెప్పాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం చెప్పాలి. అందరూ చదువుదాం, అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 21:3 అందరము కలిసి ఈ వచనాన్ని బిగ్గరగా మనం చదువుదాము. అందరు చదవండి. అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం కూడా అందరము కలిసి చదువుదాం. ఎపిస్టిల్ ఆఫ్ 1 Corinthians 11th chapter verse 28 అందరం చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసే రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన దేవా, నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినం తండ్రి ప్రపంచమంతా పామ్ సండే జరుపుకుంటున్నప్పటికీ కూడా ప్రభువా, పామ్ సండే అనే అనుభవంలోనే ఉంటున్నారు, కానీ సామ్ సండే అనే అనుభవంలోనికి రాలేకపోతున్నారు. అందుకని ఈ దినాన యూనివర్సల్ వర్స్ కూడా మరి పామ్ నుంచి సామ్లోకి మాకు భక్తుల ద్వారా గుర్తు చేశారు. ఆరాధనలో కూడా అలాగూ నేను ఆరాధించడానికి కట్టబడిన, పనికిరాని, వెలివేయబడిన, మెడ విరగదీయబడవలసిన గాడిదను ప్రభువా, నేను దాని మెడను విరగదీయవలెను అని వ్రాయబడింది నా కొరకే. అలాంటి ప్రభువా, నా జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చి నా కొరకై నా మెడ విరగదీయవలసి ఉండగా నా కొరకు నా తండ్రి, నా ప్రభువైన యేసుక్రీస్తు, నా ప్రియుడు, ఆయన మెడ వంచవలసి వచ్చింది. నా కొరకు ఆయన చేసిన ఆ గొప్ప అద్భుతం కొరకు, ఆ త్యాగం కొరకు నేను కూడా సియోనులో పరిశుద్ధ ప్రజలందరితో కలిసి ఆరాధిస్తున్నాను. ప్రభువా, నేను కూడా నిన్ను ఘనపరుస్తున్నాను, నిన్ను కొనియాడుతున్నాను, నీకే వందనాలు చెల్లిస్తూ, అలాగే ప్రభువా, మరి యోగ్యమైన రీతిలో మీ శరీర రక్తంలో నేను పాలు పంపులు పొందటానికి, నువ్వు కోరుకున్న రీతిలో నేను ఉండగలగటానికి కూడా ప్రభువా మీరు సహాయం చేసి మీరు మహిమ పొందమని, నేను నీకు కావలసి ఉన్నది అనే మాట ప్రభువా, నేను ఏ రీతిగా నీకు కావాలో కూడా నేను పూర్తిగా సిద్ధపడటానికి సహాయపడమని ప్రార్థిస్తూ, కృతజ్ఞతలు వందనాలు మీకు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇది నాను మరి ప్రపంచమంతా ద వరల్డ్ ఈజ్ సెలబ్రేటింగ్ పామ్ సండే. అయితే ఈ పామ్ సండే కంటే ముఖ్యమైనది ఒకటే, ఈ పామ్లో ఒక్కటి మిస్ అవుతుంది. అదేంటంటే ఎస్ అనేది మిస్ అవుతుంది. పామ్ సండే షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ సామ్ సండే. అంటే ఇంకా పాత ఆచారాల్లో, పాత అలవాట్లలో మీరు కనుక హెబ్రోన్లో ఉన్నారు కాబట్టి బతికిపోయారు. సియోన్లో మామూలుగా మిమ్మల్ని వదిలితే ఇలా వచ్చేవాళ్ళు కాదు. నాకు తెలుసు ఎన్ని పూలు పెట్టుకుంటారో, ఎన్ని ఆ ఖర్జూర మంటలు తీసుకొస్తారు, వాటికి పూలు పెట్టి వాటిని అలంకరించి, ఏ మంటలు అయ్యి ఇప్పుడు ఖర్జూరాలు దొరకట్లేదులే, ఏంటది
ఏది దొరికితే ఇంటి దగ్గర అదే ఈత మట్టలే, ఇంక లేకపోతే తాటి మట్టలు, ఇంకా లేకపోతే కొబ్బరి మట్టలు. సో వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ కార్నల్లీ బట్ అనేబుల్ టు ట్రాన్స్ఫార్మింగ్ స్పిరిచువల్లీ. శారీరకంగా చాలా అలవాట్లు పోయాయి, నిజమే, మంచిదే. కానీ ఇంకా ఆత్మీయంగా చాలా పద్ధతులు మనలో మారటం లేదు. అందుకని ఈ దినాన ఈ పామ్ సండే పిఏఎల్ఎం ఇది ఒకటే అంతేనా? ఎస్ అనేది వచ్చేసింది. ఈ ఎస్ దాంట్లో పెడితే ఏమొస్తుంది? సామ్ సండే. సామ్ సండే అంటే పామ్ సండేలో ఏం మిస్ అవుతుందంటే సాల్వేషన్ మిస్ అవుతుంది, సాక్రిఫైస్ మిస్ అవుతుంది, సబ్మిషన్ సింగింగ్ మిస్ అవుతుంది, సెపరేషన్ మిస్ అవుతుంది, సప్లికేషన్ మిస్ అవుతుంది, సరిగా సేవియర్ మిస్ అయిపోతున్నాడు. వీఆర్ సెలబ్రేటింగ్ సో మెనీ పామ్ సండేస్ బట్ వీఆర్ అనేబుల్ టు సెలబ్రేటింగ్ స్పిరిచువల్లీ సామ్ సండేస్. ఎప్పుడైతే ఈ ఎస్ వచ్చిందో పి ఏమైపోతుంది? కామ్ అయిపోతుంది, పి సైలెంట్ అయిపోతుంది, ఇక పాపకదు. ఆ పీ ఈజ్ నథింగ్ బట్ ద పర్సన్ ఆఫ్ యూ అండ్ మీ. నువ్వు నేను మౌనంగా ఉన్నప్పుడు, ప్రభు కొరకు తగ్గించుకోబడినప్పుడు, ప్రభు కొరకు మనం దాగి ఉన్నప్పుడు, ప్రభు కొరకు దీనులుగా ఉన్నప్పుడు అప్పుడు ఎస్ అనేది పలుకుతుంది. ఇప్పుడు పిఏఎల్ఎం పిఎస్ఏఎల్ఎం. పిఏఎల్ఎం అన్నప్పుడు ఏం పలుకుతుంది? ఖచ్చితంగా చెప్పండి, పా అనేది పలకాలి. బట్ పీ పక్కన ఎస్ రాగానే ఏమవుతుంది? అది అమ్మా ఏమవుతుంది? నువ్వు పలకాలన్నా పలకలేవు. పీ పక్కన ఎస్ అనేది నీ వల్ల కాదు. ఇంగ్లీష్లో కొన్ని ఉంటాయి, కొన్ని వర్డ్స్ నువ్వు ఎంత కష్టపడినా చేంజ్ చేయలేవు. డబ్ల్యూ పక్కన ఆర్ ఉన్నప్పుడు నువ్వు డబ్ల్యూ పలకలేవు. అలాగే పీ పక్కన ఎస్ ఉన్నప్పుడు నువ్వు పీ పలకలేవు. కొన్ని అలా ఉంటాయి. కే పక్కన ఎన్ ఉన్నప్పుడు నువ్వు కే పలకలేవు. నేను పలుకుతానంటే అది నీ నీ ఇష్టమే, నీ దురదృష్టం, ఎవరు నేను మార్చలేరు. అన్న నేను పలకగలను అసలు పలకొద్దురా నాయన అంటే నేను పలకగలను అంటే ఎట్లా, ఏం చేస్తాం? సో దిస్ ఈజ్ ద వర్షిప్. ఆఫ్టర్ వర్షిప్ వీఆర్ గోయింగ్ టు ద టేబుల్. దిస్ ఈజ్ ద మెసేజ్ దట్ గాడ్ నీడ్స్ యూ. ఇదండి నా హృదయంలో ఉన్నమాట. గాడ్ నీడ్స్ యూ, నాట్ ఓన్లీ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ పామ్ బట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సామ్. ఆ ఎస్ రావాలి. నీ జీవితంలో ఎస్ వస్తుందా? ఇంకెంతోమంది ఎస్ లేని వాళ్ళు ఉన్నారు. ఏంటి? సాల్వేషన్ లేదు. మందిరానికి వస్తామన్నా, దేవుని సన్నిధికి వస్తాం, పాటలు పాడతాం, దేవుని స్తుతిస్తాం, యూ హ్యావ్ సో మెనీ ఎస్ బట్ ఏం లేదు, ఇంపార్టెంట్ ఎస్ నీలో ఇంకా లేదు. ఈరోజు పామ్ సండే చేసుకుంటున్నావు. ఈరోజు కీర్తనలో అదే అంటున్నాడు దావీదు. ఆ రోజుల్లోనే ఏ సండే చేసుకున్నాడు? ప్రభువా నిన్ను ఎన్ని తంతులంట? 10 తంతులు అంటండి. 10 స్ట్రింగ్స్ 10 స్ట్రింగ్స్ 10 తంతులు. యాక్చువల్గా 7 ఉంటే చాలు, స్ట్రింగ్స్ అనేవి 7 ఉంటే చాలు. కానీ దానికి మించిపోయాడు. 10 స్ట్రింగ్స్. ఐ విల్ వర్షిప్ యూ విత్ ద ఏంటంట 10 స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్, హార్ప్. కాబట్టి ఇక్కడ ప్రియులారా జాగ్రత్త, ఫోన్లను పక్కన పెట్టేసుకోండి. దేవుని వాక్యం వైపేనండి. ఏదైనా అర్జెంటు ఫోన్ ఉంటే బయటికి వెళ్ళిపోయి చక్కగా అక్కడ మీకు కుర్చీ వేస్తాం, మంచినీళ్ళు ఇస్తాం, అక్కడ మాట్లాడుకుంటా కూర్చోవచ్చు. సరేనా? చూడండి దేవుని వాక్యంలో నుంచి ఈ మాట మరలా చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనంలో. ప్రియులారా ఈరోజు ఒకటే వర్తమానం. ఒక మాట చెప్పనా? నీ జీవితంలో ఎన్ని మట్లాదివారాలు మారిపోయాయి, గతించిపోయాయి, కానీ ఒక్క మార్పు వచ్చిందా? మట్టలాదివారం కాదు కావాల్సింది దేవునికి, మార్పు ఆదివారం. మార్పు ఆదివారం ఎంత బాగుందండి. ఈ రోజున ఈ దినము ఇలాంటి పండుగలు వచ్చేది కూడా మనం కాదనకూడదు, తప్పు అనకూడదు. అలాగని మనం ఏం వ్యతిరేకించట్లేదు, అలాగని పాటించం. బట్ ప్రతి పండగ మన జీవితంలో ఏదో ఒక మేలు చేయాలి. పండగ అనేది పండగ కాదు, మనకి ఆ పండగ. పండగకు పండగ కాదు, అది మనకు పండుగ అవ్వాలి. అవును, ఈ సామ్ సండే నా జీవితం మారింది. ఈ పామ్ సండే దేవుడు నాతో మాట్లాడాడు. ఈ పామ్ సండే నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఈ పామ్ సండే దేవుడు నన్ను దర్శించాడు. ఇలాంటి అనుభవమే పండుగ. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడల్లా కూడా మనము ఏదో ఒక ప్రత్యేకత కోసం ఎదురు చూడాలి. ప్రత్యేకత కోసం ఎదురు చూడాలి. పలావ్ కోసం మీరు ఎదురు చూడకపోయినా ఉంటుంది సీఎంలో. ఈరోజు కూడా మీకు సమృద్ధిగా మనోజన్న సిద్ధపరిచాడు. ప్రియులారా చూడండి, ఇక్కడ ఆ మాట నాకు చాలా హృదయంలో, అది ప్రభువునకు అక్కడ అది అనే దగ్గర చాలామంది బ్రాకెట్లు ఏం పెట్టుకుంటున్నారో తెలుసా? అది అన్న దగ్గర ప్రభువుకి ఏం కావాలంటే నా ధనము,
కొంతమంది ఏమనుకుంటున్నారంటే నా కానుక, నా అర్పణ, ఇంకా నా వస్తువులు కాదు. ఇట్ ఈస్ నాట్ పామ్ సండే. దేవుడికి కావాల్సింది ఏంటి? అందుకనే అన్నాడు. అందుకనే ఆ భక్తుడు రాశాడు పాట, ఖర్జూర మట్టలో వస్త్రాలు కాదమ్మా, ఏం చేయాలి మీరు తేవాల్సింది మట్టలు కాదు కావాల్సింది దేవునికి, మనసులు. బట్టలు కాదు కావాల్సింది, బ్రతుకులు. కొమ్మలు కాదు పరవాల్సింది, కన్నీళ్ళు. ఈ అనుభవంలోకి నువ్వు వచ్చినప్పుడు యూ కెన్ సెలబ్రేట్ పామ్ సండే యాజ్ సామ్ సండే. ఇది అసలైన ఇది. అవును అవును ప్రభా, మేము అలంకరించుకున్నాం, మమ్మల్ని మేము అలంకరించుకున్నాం. ఏంటి మీరు కొబ్బరి మట్టలు తేలేదు, మేమే కొబ్బరి మట్టయ్యా. ఏంటి మీరు ఆ చెట్ల కొమ్మలు తేలేదు, నేను నా పిల్లలే కొమ్మలు. మరి సండే స్కూల్లో కూడా నాకు తెలిసి ఈరోజు ఇదే పాఠం చెప్తున్నారేమో. ఒకవేళ పిల్లలకి కొన్ని నేర్పిస్తూ రావాలి, మనం బోధిస్తూ రావాలి. ఇంకా ఏవి బట్టలంటే నా హృదయమే దేవునికి వస్త్రంగా. ఖర్జూర మాటలు వస్త్రములెందుకు, మీ హృదయములను ఖర్జూర మాటలు వస్త్రములెందుకు, మీ హృదయములను రాజును లోనికి రాని అవి ప్రభువు నాకు కావాల్సి ఉన్నవనే దగ్గర నీ పేరు పెట్టుకో. నువ్వు ప్రభువుకి కావాల్సి ఉంది. గాడ్ నీడ్స్ యూ, గాడ్ వాంట్స్ యూ, గాడ్ డిజైర్స్ యూ, గాడ్ డిమాండ్స్ యూ, గాడ్ డిలైట్స్ యూ. దేవుడు నిన్ను కోరుకుంటుంటే ప్రభా ఇంకేం కావాలి ప్రభా, ఇంకేం కావాలి ప్రభా. భగత్ సింగ్ గారు కూడా అదే అనుకున్నాడు. అన్నీ ప్రభుకి ఇద్దామని అన్నీ రెడీ చేశాడు. ప్రభా ఏం కావాలి ప్రభా? భగత్ సింగ్, ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్ బట్ ఐ వాంట్ యూ. నీకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలి. ఈరోజు నువ్వు ప్రభువుకి అన్నీ ఇస్తున్నావు, కానీ ఇవ్వాల్సిన మనసు ఇవ్వట్ల, ఇవ్వాల్సిన హృదయం ఇవ్వట్ల, ఇవ్వాల్సిన సమయం ఇవ్వట్ల, ఇవ్వాల్సిన ముఖ్యమైనవి ఇవ్వట్లేదు. ఆ రోజుల్లో కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చేంజ్ చేస్తూనే ఉన్నారు. మారుగా ఒకటి ఇవ్వాల్సింది ఇంకొకటి ఇచ్చేవారు. ఒక రకంగా అవ్వ దగ్గరే రాంగ్ స్టెప్ పడిపోయింది. దేవుని మాటకు మారుగా ఎవరి మాట వినింది చెప్పండి? సాతాను మాట వినింది. ఆ మార్పు అనేది జీవితాన్ని ఎంత నష్టపరిచిందంటే, అలాగే కయ్యను మంచి పంట తీసుకురావాలి, దానికి మారుగా ఏదో కొంత తీసుకొచ్చాడంట. ఎంత నష్టపోయాడండి. మారుగా గెహజీ అక్కడ ప్రార్థనలో ఉండాల్సిన మారుగా ఎక్కడికి పరిగెత్తాడు? ఆ నయమాను దగ్గరికి పరిగెడతా వచ్చాడు. బిలాము దేవుని మాట విని అక్కడ ఉండాల్సిన మారుగా ఇశ్రాయేలు ప్రజల్ని ఆశీర్వదించాల్సిన బదులుగా శపించడానికి పూనుకున్నాడు. You are changing the God's doctrine and God's plan and God's will. You are just trying to changing but not unable to change. నువ్వు మారుస్తావని దేవుని కార్యాలు మార్చాలని ప్రయత్నం చేస్తావు, కానీ మార్చలేవు. అది నీకు తెలుసు, అయినా ఏం చేస్తూనే ఉంటావు ఇలాగా. మార్పు పొందని హృదయం, మార్పు పొందని మనస్సు, మార్పు పొందని ప్రవర్తన, ఇది ప్రొలాంగ్ అవుతూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నీకు నెమ్మది ఉండదు, నీతో ఉన్న వాళ్ళకి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, సాక్ష్యం ఉండదు. కాబట్టి ఇది నా ప్రియులారా, ఇక్కడ నీవు ప్రభువునకు కావలసి ఉన్నది. అక్కడ అవి అనే దగ్గర, అది అనే దగ్గర నీ పేరు రాసుకో. అక్కడ నీ పేరు రాసుకో, నోట్స్ ఉంటే రాసుకో. నేను ప్రభువునకు కావలసి ఉన్నది. ఎంత బాగుందండి. నేను ప్రభువునకు కావలసి ఉన్నది. ఐ హ్యావ్ టు బీ గివెన్ టు గాడ్. నేను ఆయనకు కావాలి. ఐ హ్యావ్ టు బీ డిజైర్డ్ టు ద లార్డ్. ఎంత బాగుందండి. ఈరోజు నీ ఆ మాట రాసు. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ ఈ గాడిద కూడా ఎంత బాగుందండి. ఈ గాడిద విషయంలో చాలామంది ఈరోజు మన భక్తి పరులు కొంతమంది ఉంటారు. ఒక అన్న అంటున్నాడు, అన్న మట్ల ఆదివారం వచ్చిందంటే మేము గాడిదని ఎంత గౌరవిస్తామో అన్న.
ఏం గౌరవం అంటే ఆ రోజు గాడిద మాంసం మానేస్తారంటండి. అండ్ మిగతా రోజుల్లో అయిపోవాల్సిందే అది. ఆ ఒక్కరోజు ఏం చేస్తారంట, అదే నువ్వు ఇచ్చే గౌరవం. అందుకని ఈ గాడిద గురించి మనం ఏదో ఒకరోజు చెప్పి మర్చిపోతాం, కానీ బైబిల్ కాలేజీలో, బైబిల్ యూనివర్సిటీలో దీనికోసం ఒక శాస్త్రం ఉంది తెలుసా? డాంకియాలజీ అంటారు. జువాలజీ, బయాలజీ, జియాలజీ అలాగో డాంకియాలజీ అంటే ఈ గాడిదను బట్టి నేర్చుకుంటే నువ్వు సేవకుడు అయిపోతావు. ఈ గాడిద నీకు అర్థమైపోతే నువ్వు సేవకుడు అయిపోతావు. గాడిద శాస్త్రం ఉందండి, గాడిద శాస్త్రం. అందుకని అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటా, ఈ DONKEY డాన్కీ అని ఈ 6 అక్షరాలు, 6 అనేది దేనికి మాకు సాదృశ్యం? అంటే ఒక మానవుడు చేయలేని పని ఇక్కడ గాడి చేస్తుంది. మానవుడు చూపలేని విధేయత గాడి చూపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే మొదటి నుంచి ఈ గాడిదలో ఉన్న 6 లక్షణాలు కనపడతాయి మనకి. మొట్టమొదటిది ఏంటంటే, ఎప్పుడైతే ప్రభు దగ్గరికి తీసుకొచ్చారో ఎక్కినప్పుడు ఏం చేసింది? అసలు గాడిద ఊరుకుంటుందా అండి? గాడిద ఎక్కితే ఊరుకుంటుందా? ఎవరెక్కాలి? తన సొంత యజమాని, తనకు ఆహారం పెట్టేవాడు. మరి యేసు ప్రభు తెలుసా దానికి? అప్పుడే చూసింది, అయినా ఏం చేస్తుంది? దిస్ ఈజ్ మొట్టమొదట D స్టాండ్స్ ఫర్ డెడికేషన్. ప్రభువా నేను నీకు కావాలంటేగా ప్రభువా, వాడుకో ప్రభువా. ఈరోజు ద మెసేజ్ ఆఫ్ డాంకియాలజీ ఈజ్ నథింగ్ బట్ యువర్ డెడికేషన్. ఈ డాంకియాలజీ తెలిసిపోతే చాలు నీ జీవితం మారిపోద్ది. నీకు ఆస్ట్రాలజీ తెలియాల్సిన పని లేదు. డెడికేషన్. ప్రభువా నా మీద ఎక్కువ, నేను నీకు కావాలంటే కదా ప్రభువా. ఓ అంటే ఒబీడియన్స్. ఈ గాడిద ఏం చేసింది? విధేయ చూపింది. సరే ప్రభువా నీ మీద నువ్వు ఎక్కుతావా? ఎక్కువ, నేను లోపడతా అని అక్కడే ఉందా అది? చెప్పండి. N స్టాండ్స్ ఫర్ నావిగేషన్. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ప్రభు చెప్పాడా? ఇటుపో అటుపో అంటున్నాడా? చెప్పండి. దానికి తెలుసు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. ప్రభు మనసుని ఎరిగిన గాడిద అది. ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చే గాడిద అది. అందుకని ఉదయం వర్షిప్ మెసేజ్లో, ఫస్ట్ వర్షిప్లో, దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. డేవిడే కాదు, డాంకీ కూడా అదే అంటుంది. నావిగేషన్, ద ఎక్స్పీరియన్స్, ద క్వాలిటీ ఆఫ్ నావిగేషన్. ఎక్కడికి తీసుకెళ్తుంది అండి? ఈరోజు గూగుళ్ళు అవి కూడా కొన్నిసార్లు ఒక చాటుకు తీసుకెళ్ళమంటే ఇంకో చాటు తీసుకెళ్తాయి. పాపం అదే చెప్తున్నాడు మన బ్రదరు, ఎవరో చెప్తున్నారు. పాపం ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ ఈ గదికి వెళ్ళాల్సింది, ఈ ఫ్లోర్లో వెళ్ళాల్సింది, ఇంకో ఫ్లోర్కి ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి కొట్టగానే ఆమె ఫోన్ మాట్లాడుతుంది బిజీగా. ఆమె కూడా పాపం తలుపు తీసిందంట. అంటే ఈ ఫోన్ బిజీ ఎలా ఉందంటే ఈ మైండ్ అంతా ఎక్కడ ఉండిపోతుంది? ఆ మాట్లాడే వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది, కానీ ఇక్కడ ఉండట్లేదు. గబగబా ఆయన వచ్చి కూర్చున్నాడు, ఆయన వచ్చి మంచినీళ్ళు ఇచ్చింది, గబగబా వెళ్ళిపోయి పాపం టీ ఇచ్చింది. టీ తాగుతున్నప్పుడు ఆయన వచ్చాడంట. అప్పుడు దాకా ఇద్దరికి తెలియదు పాపం. ఆయన కూడా మామూలుగా రాలా, ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చాడంట. కాబట్టి ఏం జరగల గొడవ. ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేసరికి వీళ్ళకి అర్థమైపోయి ఈయన వెళ్ళిపోయాడు, కామైపోయింది. అవన్నీ గుర్తే లేదు ఎవరు వచ్చారో లేదో. సో రాంగ్ నేవిగేషన్స్ అనేవి మన జీవితంలో చాలా జరుగుతున్నాయి. వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నావు, మాట్లాడకూడని వాళ్ళతో మాట్లాడుతున్నావు, చేయకూడని పనులు చేస్తున్నావు. బట్ ఈ నావిగేషన్, వండర్ఫుల్ నావిగేషన్, గుడ్ నావిగేషన్, రైట్ నావిగేషన్ చెప్పాడా? చెప్పండి అమ్మా. గాడిదని తోలాడు ఆయన, ఎక్కటం వరకే కనపడుతుంది కానీ తోల. దేవుడు నీ జీవితంలో ఎక్కుతాడు, నువ్వే తోలబడాలి. ఆయన మోసుకొని నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియాలి. యేసు ప్రభుని ఎక్కించి కూడా ఇంకా లోక స్థలాలకు వెళ్ళావనుకో, విగ్రహ స్థలాలకు వెళ్ళావనుకో, అన్య స్థలాలకు వెళ్ళావనుకో, ప్రియులారా, ద క్వాలిటీ ఆఫ్ డెడికేషన్, ద క్వాలిటీ ఆఫ్ ఒబీడియన్స్, ద క్వాలిటీ ఆఫ్ నావిగేషన్ ప్రభుని తీసుకెళ్తుంది అండి. యెరూషలేము వీధుల్లోకి తీసుకెళ్తుంది, సియోను వీధుల్లోకి తీసుకెళ్తుంది, యోధా ప్రజల దగ్గరికి తీసుకెళ్తా ఉంది. కేఫర్ ద క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్, తెలుసు దానికి. జ్ఞానం కలిగిన గాడిదగా ఉంది, జాగ్రత్తగా తీసుకెళ్తుంది, గౌరవంగా తీసుకెళ్తుంది, మంచిగా తీసుకెళ్తుంది. దానికి ఒక నాలెడ్జ్ ఉంది. ఎంతమంది ప్రజలు ఎదురొస్తుంటే అసలు గాడిద ఏం చేయాలి? భయపడాలి, కానీ భయపడట్లా. ఈరోజు నువ్వు కూడా భయపడుతున్నావు. అన్నిల్ని చూసి భయపడుతున్నావు, శత్రువులను చూసి భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు? అమ్మో నేను చర్చికి వెళ్తే వీళ్ళు చూస్తే బాగోదని ఆగి లేటుగా వచ్చేవాళ్ళు ఉంటారు. నేను బైబిల్ చూసి మోసుకొని ఉంటే ఏమైనా అంటారేమని బైబిల్ దాచుకొని వచ్చేవాళ్ళు కొంది. ఎందుకు భయపడుతున్నావు?
ప్రభు నీ కొరకు రహస్యంగా ఏది చేయలే. బహిరంగంగానే అవమానాలు, బహిరంగంగానే నిందలు, బహిరంగంగానే శ్రమలు, బహిరంగంగానే సిలువ మోసాడు. నాలెడ్జ్ ఎంత జ్ఞానం కలిగిన గాడిదగా ఉందండి. బా DONKE, ద క్వాలిటీ ఆఫ్ ఎండ్యూరెన్స్. ప్రభువుని అంతసేపు మోయాల. అది చిన్న గాడిద అండి. అది బలహీన గాడిద, పనికిరాని గాడిద, కట్టబడిన గాడిద. ఆల్రెడీ కట్టబడింది కాబట్టి దానికి ఏం లేదు చెప్పండి, బలం. ఆయన ఏం చేస్తుంది చెప్పండి, ఎండ్యూరెన్స్. ప్రభువుని మోస్తాను. మనం మొయ్యలేకపోతున్నాం. ఆదివారం మొయ్యటమే కష్టం అవుతుంది. ఆదివారం సాయంత్రం వచ్చేసరికి దిగు ప్రభు, నా వల్ల కావట్లేదయ్యా. ఏంటి బరువు? ప్రభు బరువు అంటే పరిచర్య బరువు, పరిచర్య భారం, సువార్త భారం. నాకేంటో ఇప్పటికీ వ్యాన్లో కూర్చున్నట్టే ఉందండి. ఎందుకంటే ఆదివారం నైట్ ఎక్కా, పొద్దున్న దిగా వ్యాను. వరుస ప్రయాణాలు, వరుస ఊరులు. ఇటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాతో స్టార్ట్ అయిందండి. ఎన్టీఆర్ జిల్లా. సండే స్కూల్కి తీసుకెళ్తారా పాపం? పర్లేదా? తీసుకెళ్ళరా. ఎందుకంటే ఏంటంట తర్వాత ఒక్కొక్క జిల్లా ఎట్టుందో ఇప్పుడు అన్ని జిల్లాలకు మారిపోయినాయి. ఇంకా ఈ జిల్లా పేర్లు మారేసరికి 2 జిల్లాలు పెరిగినాయి మాకు. అటేదో మాచర్ల, పల్నాడు జిల్లా అంట. మళ్ళీ వెంటనే వచ్చి ఆ పిఠాపురం, అదే జిల్లా తెలియదు. చివరికి ఇక రాత్రికి మన జిల్లాలో పడ్డాం. పిల్లారా, ఇదినేనా నువ్వు అనుకుంటున్నావు? ఆదివారం వెళ్తే చాలన్నా పర్వాలేదు, ప్రభు దీవిస్తాడు. అది చాలా. ఆదివారం అన్నం తింటే చాలా, ఆదివారం తృప్తిగా తింటే చాలా. మరి మిగతా రోజుల్లో ఏంటి? ఆదివారం ఒక్కరోజు దేవుడు నీ అవసరాలు తీరిస్తే చాలా, ఆదివారం ఒక్కరోజు కాపుదలు ఇస్తే చాలా, ఆదివారం ఒక్కరోజు నీకు ఆరోగ్యం ఇస్తే చాలా. మిగతా రోజులు నువ్వు కోరుకోవా? మిగతా రోజుల్లో కూడా ఎండ్యూరెన్స్ నాకు నచ్చిందండి. ఒక అరగంట సేపు కాదండి, కొన్ని గంటలు అంటే అక్కడ గంటల సేపు ప్రభువును మోస్తానే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే దానికి అన్నీ నడవటానికి ఇస్తున్నారు కానీ తినటానికి ఏమి ఇవ్వట్లా. అప్పటికి ఎన్ని రోజుల నుంచి కట్టబడిందో, ఎన్ని రోజుల నుంచి ఉందో అది. దాన్ని ఎవరు పట్టించుకోవట్లా. ఎండకి ఎండి, వానకి తడిసి, చలికి బాధపడుతూ కనీసం దానికి యాప్లీస్కాయని ఇవ్వలేదండి. ఇచ్చారా? దేవుడు మనకి ఎన్ని ఇస్తున్నాడో చెప్పడానికి అయినా మోయటం కష్టమైపోతుంది. అయినా ప్రభు మనకు భారం అయిపోతున్నాడు. పని భారం అయిపోతుంది, పరిచర్య భారం అయిపోతుంది. మందిరానికి రావాలంటే భారం, ప్రార్థన చేయాలంటే భారం, మోకరించాలంటే భారం, వాక్యం చదవాలంటే భారం, పరిశుద్ధతను కాపాడుకోవాలంటే భారం. ప్రియులారా, ద క్వాలిటీ ఆఫ్ ఎండ్యూరెన్స్. మోస్తుంది, ఎంత కప్పైనా పర్లేదు ప్రభువా, నువ్వు దిగిందాకా అలాగే ఉండు ప్రభువా. ఇట్ నెవర్ వాంట్స్ ఎనీథింగ్, ఎనీ ఫుడ్. కోరుకోలా. నాకు కనీసం నేను అనుకుంటున్నానండి, కనీసం మజ్జిగ బయట ఇచ్చారు, దానికి ఇచ్చారండి. ఇప్పుడు ఎండాకాలం మీరు మామూలుగా ఉంటారా చెప్పండి? మందిరం నాకు అన్నీ చెప్తారు శ్రీనివాస్ గారు. అదేదో పల్పి ఆరెంజ్ అంట, ఇంకేంటది ఏంటన్నది, ఏంటది డ్రింక్ నన్ను పట్టుకున్నాం అంటున్నాడు సన్ని. నిజమే, మంచిదే. ఆ ఎండకి అది ఎప్పుడు మధ్యాహ్న కాలం, ఎండాకాలం, ఎండ సమయంలో ఇలాంటి దినాలే. ప్రియులారా, ఎండ్యూరెన్స్ అంటే ప్రభువు నాకేం ఇవ్వకపోయినా పర్లా, ప్రభు నాకేం తాగటానికి ఇవ్వకపోయినా పర్వాలా, ఏం తినటానికి ఇవ్వకపోయినా పర్వాలా, ఆయన మోస్తే. ఈరోజు మనం దేవుడు ఏదన్నా లేట్ చేశాడే అయిపోయాడే, ఆయన ఏదన్నా ఆలస్యమైందా ఇంక అయిపోయాడే, ఏదన్నా తక్కువ చేశాడా ఇంక అయిపోయాడే, ఆయన పని అయిపోయింది. ఆ కోపంలో ఉన్నప్పుడు మేము విజిట్ చేసామంటే మా పని అయిపోయింది. అందుకే నేను కూడా అన్ని కనుక్కొని విజిట్ చేస్తున్నా, ఎట్లుంది పరిస్థితి, పర్లేదా, కోపంగా ఉన్నారా లేరా. ద క్వాలిటీ ఆఫ్ ఎండ్యూరెన్స్ ఇస్ డాంకీ లీడ్స్ యూ టు ద ఎండ్యూరెన్స్. ఈ గాడిద శాస్త్రం నీకు ఏం నేర్పిస్తుంది? తట్టుకో, తాలుకో, నిలువు. అన్నీ వస్తాయి, నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, తప్పకుండా వస్తాయండి. ఒక క్రికెట్ బాల్ తయారు చేసేటప్పుడు ఆ బాల్కి చెప్తాడంట, ఏందన్నా ఇంత కష్టపడుతున్నావు, నన్ను ఎందుకు ఇట్ట చేస్తున్నావు అంటే, అప్పుడు అంటాడంట, చిన్నోడా నేను మామూలు కొట్టరా, చాలా భయంకరంగా కొడతారు. అయితే ఒకటిరా, ఎంత కొడితే అంత నీకు పైకి వెళ్తావు, గాల్లో హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుందిరా. అప్పుడు క్రికెట్ బాల్ అంటుందంట, నన్ను కొట్టండి, నాకు కింద ఉండటం ఇష్టం ఉంటుంది అంట దానికి. నన్ను కొట్టండి, కొట్టినప్పుడల్లా ఎక్కడికి వెళ్తా నేను? ప్రభువులో ఉన్నప్పుడు, ఆత్మీయంగా ఉన్నప్పుడు ఈ శ్రమలు నిన్ను కొడతాయి, బాధలు నిన్ను కొడతాయి, ఇబ్బందులు కొడతాయి. అన్నీ కొడుతున్నప్పుడు నువ్వు సంతోషించి గంతులేస్తావు, ఎందుకంటే నువ్వు తయారు చేయబడింది దానికోసం.
క్రికెట్ బాల్కి చెప్పడు ఎప్పుడు, అమ్మ ఇదిగో నేను షో కేసులో ఉంచుతాను, చక్కగా గాజు గద్దాల్లో ఉంచుతానని చెప్పడంట. దేవుడు కూడా నిన్ను ఎందుకు చేశాడంట అదే అంటాడు పౌలు. అసలు మనం దానికోసమే పిలువబడ్డామంట. ఆ శ్రమలు పడట కోసమే, ఆ నిందలు అవమానించడం కోసమే మనం పిలువబడ్డాం. అది గుర్తు లేకుండా నువ్వేమంటున్నావంటే చిన్న కష్టం వచ్చినా, కొంచెం సౌండ్ పెట్టమ్మా, సౌండ్ పెడితే, చిన్న బాధ వచ్చినా, చిన్న శ్రమ వచ్చినా ఏం చేస్తున్నావు? దేవుడిని విడిచిపెట్టేస్తున్నావు. ఎండ్యూరెన్స్ ఒక్కొక్కటి చెప్పాలంటే ఒక్కొక్క వర్తమానం అయిపోద్ది. వై స్టాండ్స్ ఫర్ ఈల్డింగ్, వదిలేసుకుంది. ఈల్డింగ్ అనేది ఇంగ్లీష్లో చాలా గొప్ప మాట, నాకు ఇష్టమైన మాట అండి. వైతో అంతకు మించిన ఒక వర్డ్ ఏదీ లేదండి, ఏదీ లేదు. నా రీసెర్చ్లో నేను వైలో ఈల్డ్ కంటే ఏదన్నా ఎక్కువ ఉంటుందని చూసాను నేను. నాది ఇంగ్లీష్ రీసెర్చే. ఈల్డింగ్ అనే మాట చాలా ఈ మాటని ఎక్కువ ఉపయోగించే వ్యక్తే మన చంద్రబాబు నాయుడు గారు. హీ యూజెస్ వెరీ వెల్. ఐఎమ్ అనేబుల్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, నేను ఒప్పుకొని అంటాడు ఆయన. ఈల్డింగ్ అనే మాట ఏంటంటే నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు వదులుకోవాలి, నువ్వు తిరస్కరించాలి, కొన్ని దేవుని కొరకు వదిలేసేయాలి. ఈల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ డినయింగ్, తృణీకరించాలి. నాకు వద్దు ప్రభువా, నాకు ఆ గొప్పతనం వద్దు ప్రభువా, ఆ గొప్ప పేరు నాకు వద్దు ప్రభువా, ఆ గొప్ప ఘనత నాకు వద్దు ప్రభువా. ఈల్డింగ్ ఉందా? ఇప్పుడు ఉందా? చెప్పండి, గాడిదకి చెప్పండి. నాకు ఆశ్చర్యం ఏంటంటే గాడిద కింద బట్టలు వేస్తున్నారు, గాడిదకి ఎవరన్నా వేస్తున్నారా? చెప్పండి, వేస్తున్నారా? వేయట్లేదు. కోరుకుందా? ఘనత కోరుకుందా? ఆ గాడిద గురించి ఒక పాట రాశారు జె దేవరాజ్ అంకుల్ అని, ఈయూలో ఉంటారు ఆయన. మా కాలేజీ దినాల్లో, యూనివర్సిటీలో ఆయన పాటలు ఎక్కువ పాడుకునే వాళ్ళం. విద్యార్థి గీతావళని ఉండేదిలేండి. ఏ ఘనత భువియందు నే కోరను, లోకాశలు త్యజింతును. ఏ ఘనత భువియందు నే కోరను, లోకాశలు త్యజింతును. నిందలు భరించి సువార్త ప్రకటించి సిలువను చేరెదను. నిందలు భరించి సిలువను ప్రకటించి సిలువను చేరెదను. సిలువను చేరెదను. సాగిపోదు 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 దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. శ్రమలందు కష్టాలందు యేసుతో సాగెదను. కష్టామందు యేసుతో సాగెదను. యేసుతో సాగెదను. సాగిపోదు 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 సాగిపోదు. నువ్వు సాగిపోవాలి, ఆగొద్దు. ఈ కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, మందిరానికి రాకుండా నిన్ను ఆపేస్తాయి, ఆత్మీయ జీవితంలో ముందుకెళ్లకుండా నిన్ను ఆపేస్తాయి. నువ్వు సాగిపోవాలండి. ఇప్పుడు పాడుకున్న పాటలు ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, గుర్తులేవన్నీ. ప్రియులారా, ద ఎండ్యూరెన్స్ ఎంత బాగుందండి. అండ్ వై అంటే ఈల్డింగ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సైన్స్ ఆఫ్ డాంకియాలజీ. దట్ డాంకీ టీచర్స్ అస్. చెప్తారా 6 విషయాలు? చెప్పండి. మంచి గాడిదలాగా చెప్పాలి, చెప్పండి.
పాపం ఈ మధ్యకాలంలో టీచర్స్ని వేశారంట జనాభా లెక్క. ఈ టీచర్ మామూలుగా ఉండరుగా, గబగబా వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో, అమ్మా మీకు ఎన్ని గాడిదలు ఉన్నాయని అడిగాడంట. టీచర్ గారు మాస్టర్గా ఆయనకు అలవాటు పిల్లల్ని ఏమనాలా, రే గాడిదలారని. పొరపాటున అన్నాడండి, మీ ఇంట్లో ఎన్ని గాడిదలు ఉన్నాయని. ఏందండి అన్నారు. కాదమ్మా ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్నాడండి. మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు గాడిద అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, గాడిద పేరు కూడా వాళ్ళ ఇంట్లో అదే అందండి. గాడిది అంటే కోపం వచ్చిందండి. గాడిది కాదమ్మా గాడిదా, సరిగ్గా మాట్లాడన్నట్ట. గాడిది కాదు గాడిదా. కొన్నిసార్లు పిల్లలను కూడా గాడిద అన్నప్పుడు మనకు తక్కువ, కానీ అటు దాదాపు ఆ ఏరియాల్లో గాడిదలు ఎక్కువ. ఆ పర్షియా కంట్రీస్ అన్నింటిలో కూడా గాడిదలు ఎక్కువ. ప్రతి ఇంటికి గాడిద ఉంటుంది. ఒప్పుకోవంటండి, పిల్లల్ని తిడితే ఒప్పుకోవంట. మమ్మల్ని పోల్చి చెట్టొద్దండి అంట. వాడిని తిడితే ఇంకేమైనా తిట్టుకో, ఏనుగో గుర్రమో అని. నన్ను మాత్రం, ఎందుకంటే నేను చేసిన పని అటు చేస్తున్నాడా, నేను కష్టపడినట్టు అటు కష్టపడుతున్నాడా. కుక్క అన్న కుక్కలు ఊరుకోవంట. వాటికి అది విశ్వాసం లేదు, నా పేరుతో తిడతావేంటమ్మా అంటదంట కుక్క. ఇంకా పిల్లలు కూడా చాలా ఏమైపోతున్నారు ఈ దినాల్లో. నేను బైబిల్లో 7 నమ్మకమైన గాడిదలు చూపిస్తా, టైం ఉంటే ప్రభు వాళ్ళ దగ్గర. నువ్వు ఏ గాడిదలాగా ఉన్నావు? డాంకియాలజీ 6 విషయాలు చెప్పండి. చెప్పండి. ఏం పర్లా, 5 నిమిషాలు లేట్ అయినా 5 ముక్కలు ఎక్స్ట్రానే పడతాయి ఈరోజు. అంటే ఆ మాసం కాదులే, అన్ని గాడిదని అదే ఉండాడు అనుకోవద్దు. భక్సింగ్ గారు అంత గొప్ప సమర్పణ మనకు లేదు, ఆ ధైర్యం లేదు మనకి. ఆయన ఏ వర్తమానం చెప్తే అదే ఉండిచ్చేవాడంట. ధైర్యంగా తినాలి అది అంతే. నాకొద్దు, నేను తిన్నంటే కుదరదు అక్కడ. ఏంటి మొట్టమొదటి డి అంటే అందరూ చెప్పాలా? హౌస్ డెడికేషనా? నేను మేము డెడికేషన్ చేసాం. ఏ చర్చి? అందరు అన్యులేనండి, అందరూ అన్యులే. 20 మందికి. పోయినసారి మేము 3 సంవత్సరాల క్రితం బ్యాప్తిస్మాలు ఇచ్చాం. జోసఫ్ చక్రవర్తి అని అంటున్నాడు, అన్న గుర్తుపెట్టావా? ఆ రోజు బ్యాప్తిసం తీసుకున్న వాళ్ళు నిన్న పరిచర్య చేస్తున్నారండి వాళ్ళు మందిరంలో. అబ్బా అన్న, ఆ రోజు బ్యాప్తిసం తీసుకునేటప్పుడు ఏం తెలియని వాళ్ళన్న ఈరోజు చూడు మందిరంలో ఎంత కష్టపడుతున్నారని వాళ్ళు చూపిస్తున్నప్పుడు నిజంగానే ఆశ్చర్యం అనిపించింది. అన్యులందరూ కలిసి ఒక పెద్ద స్థలం 30 సెంట్లు కొనుక్కొని ఒక్కొక్కరు ఒక్కొక్క గోడ కట్టి మందిరం కడితే నిన్న దినాన అది ప్రతిష్ఠ చేశామండి. ఎంత సంతోషంగా ఉందంటే, 3 రోజులు ఉండమని వాళ్ళు గోల, మధ్యాహ్నం వచ్చేస్తుంటే వాళ్ళందరూ కూడా అసలు ఊరుకోవాలా, వాళ్ళు కనపడకుండా వచ్చేసాను నేను. ఎందుకంటే డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ హౌస్ డెడికేషన్ బట్ యువర్ హార్ట్ డెడికేషన్ చాలా అవసరం. ఈరోజైనా డెడికేట్ చేసుకో. నీ మనసు ఇంకా వాటి వైపు వెళ్ళిపోతుందా? ఇంకా మనసు ఏదైనా కోరుకుంటుందా? ఇంకా మనసులో ఏదైనా వస్తుందా? నో, దట్ షుడ్ బి డెడికేటెడ్ టు ద లార్డ్. అది ప్రభువునకు. అందరు చెప్పండి, ఈరోజు వర్తమానం ఏంటి చెప్పు. ఏంటి వెంకీ చెప్పు. అది ప్రభువునకు. దాన్ని ఎలా చెప్పాలి మనం? పక్కన వాళ్ళు వద్దమ్మా, నీ పేరు చెప్పు. ఆమె కావాల్సి వస్తుంది, ఆమె చెప్పుకుంటుందిలే. నేను ప్రభువునకు కావలసి. అబ్బా ఎంత బాగుందండి ఈ మాట, ఎంత బాగుందండి. తెలుగులో కొన్ని పదాలు ఎంత అమూల్యంగా ఉంటాయంటే ఏ భాషలో ట్రాన్స్లేట్ చేసినా బాగోదు. నేను ప్రభువునకు కావలసి ఉన్నది. ఎంత ఐ ఆట్ టు బి ద లార్డ్. నేను ఆయన దాననే, నేను ఆయన వాడినే, ఆయనకు కావాలి. నువ్వు ప్రభుకు కావాలి. డాంకీలో 6 అక్షరాలు DONKEY. డి అంటే డెడికేషన్. ఈరోజు డెడికేషన్ ఉంటే నీ జీవితం మారిపోద్ది. దేవునికి డెడికేట్ చేసుకో. నీ మనస్సును, నీ హృదయాన్ని, నీ తలంపులను డెడికేట్ చేయి ఈరోజు. ఇంకా ప్రభువా లోకానికి ఇవ్వను ప్రభువా, లోకానికి ఇది నేను ఉపయోగించను ప్రభువా, ఇది నీ కోసమే ప్రభువా. అంటే అమ్మా ఒబీడియన్స్, విధేయత చూపు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఈ వాక్యానికి లోబడి ఒక తీర్మానం చేసుకో ఈరోజు. ఆ గాడిదని కాదు నిన్ను వాడుకుంటాడు, ఆ గాడిదని కాదు నిన్ను ఘనపరుస్తాడు, ఆ గాడిదని కాదు నిన్ను హెచ్చిస్తాడు. ఏంటంటే ఎంత బాగుందండి నావిగేషన్. ఎటు వెళ్ళాలో నీకు తెలుసు, ఎటు వెళ్ళకూడదో నీకు తెలుసు, కానీ వెళ్ళకూడని స్థలాలకే వెళ్తున్నావు. కుడికి కానీ ఎడమ కానీ తిరిగినప్పుడు వెనక నుండి ఒక స్వరం నీకు వినపడుతుంది, ఇదే త్రోవ, ఇందులో ఎంత బాగుందండి ఇదే త్రోవ. మేము ఒక ఊరు వెళ్ళాము, చాలా పల్లెటూరు, మీటింగ్స్ కోసం పిలిచారు 3 స్పీకర్గా. ఒకరోజు నన్ను సరే వెళ్తున్నా ఉంటాను, దారి దొరకట్లా. దూరంలో ఒక వాక్యం రాశారు, ఇదే త్రోవ ఇందులో నడువుడని. అదేంటి యారో మార్క్ పెట్టారు. భలే వాక్యమే, మాకు దారి కూడా భలే కనపడింది.
మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఇంకోటి ఉంది, ఇదే త్రోవ, ఇందులో నడవండి అన్నాడు. అరే వాక్యం రాసినట్టుంది, మాకు దారి కూడా వాళ్ళు చివరికి అక్కడికి వెళ్ళామండి. ఎంతో బాగుందండి. అక్కడేమనుందండి, యెహోవా నన్ను సరైన స్థలమునకు నడిపించిన ఆయనకు స్తోత్రం కలుగు. ఎంత చక్కగా తెలివిగా రాశాడు ఆ దైవజనుడు ఆ మాటలు. ఏంటంటే నావిగేషన్. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ఆలోచించు. ఎటంటే అటు వెళ్ళొద్దు, వారం అంతా నష్టపోతావు. కొన్ని స్థలాలకు వెళ్తే తిరిగి రాలేవు, అక్కడే నీ జీవితం ఏదన్నా అయిపోవచ్చు. అలాంటి పరిస్థితులకి వెళ్ళమాక, నష్టపోతావు. అంటే నాలెడ్జ్ కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. ఏం చేయాలో దానికి జ్ఞానం ఉందండి. ఎవరిని ఎక్కించుకోవాలో ఆరుని ఎక్కించుకుంది, ఎవరిని మొయ్యాలో అక్కడికి పేతురని అడిగాడేమో. వెనకాల నేను కూర్చోనా, అదేమన్నా చెప్పండి, ఏం బైక్ అది, పల్సరా? నో, ఇంకెవరు ఎక్కడానికి వీల్లేదు, ప్రభువే ఎక్కాలి, ప్రభువునే మోయాలి. ఎవరో చెప్తున్నారండి, రెండో రోజు కూడా వెళ్ళిందంట అది దాన్ని కొట్టారంట. ఎవరు చెప్పారు నీకు? అది నాలెడ్జ్ ఉంది, దానికి వెళ్ళదు. నేను కూడా ఒకసారి అటు చెప్పాలండి. అది ఎల్లుంటుందా చెప్పండి? మనం వెళ్తాం. అప్పుడు ఇక్కడే నన్ను దొరికింది, అది ఇక్కడే దొరుకుతాయి అంట ఆ సొట్లో. ఇలారా మన వేరవల్లిలో ఆనంద్ బర్త్డే, అది వెలిగిద్దామంటే అగ్గిపెట్టలేదు. నేను అక్కడికి అడిగా, అమ్మ ఎవరిని తెచ్చుకున్నారా అంటే, మా అమ్మ వాళ్ళు అంటున్నారయ్యా, అలా పోయిన సంవత్సరం అయితే ఉండేదయ్యా నా దగ్గర అంటుంది ఆవిడ. బాధపడుతుంది. అయ్యో అయ్యా, బాబు నాయన చిన్నోడా, పోయిన సంవత్సరం అడిగినా బాగుండేదయ్యా, నేను ఈ సంవత్సరమే చుట్ట మానేశాను. అగ్గిపెట్టి లేకపోయింది, కానీ చుట్ట మాత్రం వద్దులేమ్మా. నాలెడ్జ్, మన మాటల్లో జ్ఞానం, మన ప్రవర్తనలో జ్ఞానం, మన సంభాషణలో జ్ఞానం, మన పనుల్లో జ్ఞానం ఉండాలి. అజ్ఞానంగా ఏదంటే అది చేయకూడదు, అజ్ఞానంగా సమయం వేస్ట్ చేసుకోకూడదు, అజ్ఞానులతో జోడుగా ఉండకూడదు మనం. కే అంటే నాలెడ్జ్, ఈ అంటే అందరు ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ అంటే ఏం చేస్తుంది? అది భరిస్తుంది, స్థిరంగా ఉంది. ఎంత బరువైనా పర్లేదు ప్రభు. గాడిద ఎంత బరువు ఉంటుందండి? మా అయితే ఎంత బరువు ఉంటుంది? యేసు ప్రభు ఎంత బరువు ఉన్నాడు? 75 kgs అంట సుమారుగా. వెయిటింగ్ మిషన్లో మనం చూడలేదు, కానీ సుమారుగా 75 కిలోలు. మరి గాడిద ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది గాడిద చెప్పండి? అబ్బా చూసినట్టే చెప్తున్నారు. 32 అంట. ఎవరు ఎంత? 15-20 ఉంటుందేమో. అంత అది బలహీన గాడిద. అది కొంతమంది ఏమంటారంట, అన్న ఆదివారం కాబట్టి కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది అన్న అంటే, అసలు టిఫిన్ చేస్తే కదా, భోజనం చేస్తే కదా. నిజంగా మనం వెయిట్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, కానీ ఆదివారం చూడకూడదు, అది కరెక్ట్ కాదు. ఆదివారం కనీసం 3-4 కేజీలు అదనంగా వస్తుంది కదా, బరువు వేరే విషయం కాదు. అన్నాడు, అసలు వెయిట్ అంటే శనివారం చూసుకోవాలన్నా అన్నాడు. ఎందుకంటే కొంచెం ఏం తినం కాబట్టి, ఫాస్టింగ్ కాబట్టి కొంచెం మనకు కొంచెం తృప్తిగా ఉంటుందంట. పర్వాలేదులే, తక్కువే ఉన్నా లేని. ఆదివారం అసలు ఎవరు ఎక్కరు వెయిటింగ్ మిషన్ చూడరు, వెయింగ్ మిషన్. తర్వాత ఈల్డింగ్ అంటే చెప్పండి, వదిలేసుకోవటం, నాకు అవసరం లేదు. మరి దేనికి ఒప్పుకుంటావు? ప్రభువుకు ఒప్పుకుంటా, ప్రభువుకు లోబడతా, ప్రభువును మోయటానికి ఒప్పుకుంటా, ప్రభువుని తీసుకెళ్ళటానికి ఇష్టపడతా. ఐఎమ్ విల్లింగ్ టు బేర్ మై లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఎంత బరువైనా కావచ్చు, ఎంతసేపు అయినా కావచ్చు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఆ గాడిద అసలు కూలబడలేదండి. ఆ బరువుకు కూలబడలా, ఎదురు తిరగల, అరవల. కొంచెం బరువు ఎక్కితే చాలు నువ్వు తిడతానే ఉంటావు, కొంచెం కష్టం ఎక్కువ వెళ్తే చాలు సనుగుతానే ఉంటావు. ఏం దేవుడు, ఏం ప్రభు, అవునా కాదా? దిస్ ఈస్ ద donkeyology that teaches us how to live a obedient and victorious life. ఆది నుంచి కూడా దేవుడు గాడిదని వాడుకుంటానే వచ్చాడు. అసలు ఈ గాడిద గురించి చూస్తే ఎక్సోడస్ 13:13 చూడండి. నిర్గమాకాండం 13:13. నిర్గమాకాండం బల దగ్గర నేను ఎక్కువ సమయం తీసుకొని కానీ 13. ప్రతి గాడిద తొలిపిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని యెడల అది మెడ విరగదీయాల్సిన గాడిదదే.
ఈరోజు నువ్వు నేను మెడ విరగదీయబడాల్సిన గాడిద. ఇప్పుడు ఈ గాడిదకు ప్రతిగా ఏది యాక్సెప్ట్ చేస్తాడంటే దేవుడు? చెప్పండి, ఎద్దునా, దూడనా? ఓన్లీ ఏంటంట, గొర్రెపిల్లే కావాలి. అందుకని యేసుప్రభు ఎలా వచ్చాడు? గొర్రెపిల్లగా. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు. ఆయన ఎక్కడ చూసినా గొర్రెపిల్లే. సువార్తలో కూడా ఆయన గొర్రెపిల్ల, పాప భారం మోసే గొర్రెపిల్ల. బైబిల్ స్టడీలో కూడా ఆయన గొర్రెపిల్ల, అందరి కొరకు సరిపోయిన గొర్రెపిల్ల. అలాగే మనం పెళ్లిలో కూడా పాడతాం, ఆయన గొర్రెపిల్ల వివాహోత్సవం. ఆనందంలో గొర్రెపిల్లే, బాధలో గొర్రెపిల్లే, దుఃఖంలో గొర్రెపిల్లే, ఆదరణలో గొర్రెపిల్ల, అన్నిటిలో సరిపోయే గొర్రెపిల్ల అండి ఇది. ఈ గొర్రెపిల్ల అన్నిటికీ సరిపోతుంది, అందరికీ సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ గాడిదకు ప్రతిగా ఏమొచ్చింది? ఆ గాడిదను ప్రేమించాడు. ఇప్పుడు ఇక్కడ ఎలా కనపడుతుందంటే, చక్కగా మీరు ఎవరన్నా ఆర్టిస్టులు ఉంటే యేసు ప్రభువును గాడిద మోయటం ఎవరన్నా చక్కగా ఒక ఆర్ట్ వేయచ్చు. మా బుడ్డోళ్ళు ఇద్దరు ఉన్నారు, దీక్షిత అక్షిత, వాళ్ళకి చెప్తే వేసేస్తారు సండే స్కూల్ పిల్లలు. అంటే ఇప్పుడు గాడిద వేసి గాడిద మీద ఏమేయాలి? గొర్రె పిల్లని పెట్టాలి. దట్ ఈస్ ద రియల్ పిక్చర్. గాడిదని ఏం చేస్తుంది? గొర్రె పిల్లని ఏం మోస్తుంది? గాడిద మోస్తుంది. గొర్రె పిల్ల గాడిదని మోస్తే ఏమన్నా బాగుంటుందా? కానీ అయింది, అదే జరిగింది. సిలువలో నిన్ను నన్ను గాడిదల మీద మనల్ని ఆయన మోసాడు, మన భారాన్ని మోసాడు, మన దుఃఖాన్ని, మన పాపాన్ని అన్నీ కూడా ఏం చేశాడు? ఆయన మోసాడు. ఆయన మోసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి దినాన్ని ఎలాంటి గాడిదలాగా మనం ఉన్నాం పిల్లరా? ఈ గాడిద మనకు నేర్పించే 6 లక్షణాలు చూస్తే, ఈ గాడిద బోధించే 7 గొప్ప పాఠాలు. బైబిల్లో 7 గాడిదలు ఉన్నాయి. మొట్టమొదటి గాడిద అబ్రాము గాడిద. చూడండి కొన్ని క్లుప్తంగా, ఎందుకంటే ప్రతి వారం గాడిద గురించి చెప్తే మీరు గాడిదలాగా వినలేరు. కానీ చూడండి, ఈరోజు సందర్భం కాబట్టి చదవండి. మొట్టమొదట ఆదికాండం 12వ అధ్యాయం, లేదంటే 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్. ఎంత బాగుందండి ఇది! గంత కట్ అనేది ఏం చూపిస్తుందంటే విశ్వాసము కలిగిన గాడిద చూపిస్తుందా? నాకు కళ్ళకు గంత తీస్తేనే వెళ్తా అంటుందా? లేదు, విశ్వాసం. కొన్నిసార్లు ప్రభు నీ జీవితానికి గంత కట్టేస్తాడు. ఎటు తీసుకెళ్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, అయినా నమ్మాలి, విశ్వసించాలి. ఏంటి ప్రభు ఈ పరిస్థితి అని తొందరపడి దేవుడిని విడిచిపెట్టకూడదు. గంత కట్టడం అంటే మామూలు విషయమా అండి? నా యజమానుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తా, ఎటు నడిపిస్తే అటు వెళ్తా, ఏం చేసినా పర్లేదు నన్ను. ఎందుకంటే నేనేం చేస్తున్నా? నా యజమాని నేను నమ్ముతున్నా. మొట్టమొదటి ఏ గాడిద ఇది? ఈరోజు మనం ఎలాంటి గాడిదలాగా ఉండాలి చెప్పండి? ఆత్మీయంగా మనందరం గాడిదలమే. జాన్ గారు అదే ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభువా నిన్ను మోసే గాడిదగా నన్ను చెయ్యి ప్రభువా. మనందరం ఎలా ఉండాలి? దేవుణ్ణి మోసే గాడిద. ఏ గాడిద ఇది? అబ్రాహాం గాడిద, విశ్వాసం గల గాడిద. ఈరోజు విశ్వాసం ఉందా నీకు? కొన్ని శ్రమలు వస్తే భయపడిపోతున్నావు, కొన్ని శోధనలు వస్తే దిగులు పడిపోతున్నావు, కొంత అనారోగ్యం వస్తే తొందరపడిపోతున్నావు, కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తే మందిరమే మానేస్తున్నావు. కొన్నిసార్లు దేవుడు నీ కళ్ళకు గంతలు కడతాడు, ఏం కనపడదు. ఒక్కసారి ఆ గంత తీసినప్పుడు చూస్తావు నీకు ఇచ్చే బహుమానాలు. God will allow you sometimes to the time of ice binding. నీ కళ్ళకు గంతలు కట్టేస్తాడు. ఆయన మీద ఆధారపడి వెళ్ళిపో. ఆయన ఆ మీద ఆధారపడి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు. ఏ గాడిది ఇది? విశ్వాసం గల డాంకియాలజీలో ద ఫస్ట్ డాంకీ ఈజ్ నథింగ్ బట్ ఫెయిత్ఫుల్ డాంకీ. రెండోది మనం చూస్తే, రెండో గాడిద మనం జాగ్రత్తగా చూస్తే బిలాము గాడిద. ఏ గాడిద? బిలాము అంటే బిలాము గాడిదని కాదు, బిలాము వాడిన గాడిద. ద డాంకీ ఆఫ్ బాలం, ద డాంకీ ఆఫ్ అబ్రామ్, ద డాంకీ ఆఫ్ బాలం. రెండవది చదవండి. మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 22 సంఖ్యాకాండం 22. చైర్లోకి వచ్చింటావా? అతడు వెళ్ళుచుండగా యెహోవా దూత అతని విరోధి అయి త్రోవలో నిలిచెను. పోచుండగా అతని పనివారు ఖడ్గము దూసి చేత పట్టుకొని ఇక్కడ చూడండి అండి, ఏం చూసిందంట?
చూచిన గాడిద, వినని గాడిద, మాట్లాడిన గాడిద, హెచ్చరించిన గాడిద, పడేసిన గాడిద. అబ్బా! ఎంత బాగుందండి. ఈ గాడిద మాట్లాడుతుంటే గాడిద మాట్లాడిందని ఆశ్చర్యపోయాల్సింది పోయి గాడిదని తిడుతూ పోట్లాడుతున్నాడు. ఏమా ఎందుకు పడేసావు నన్ను అంటున్నాడు. అరే గాడిద మాట్లాడితే తెలివైనోడు ఏం చేయాలి? భయపడాలి. ఏంటి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని అడగాలి. ఎందుకు తిడుతున్నావు, ఎందుకు పడేస్తున్నావు అని. గాడిద అసలు ఎవరు నిజమైన గాడిద ఇక్కడ? గాడిదలు కూడా రకాలు ఉన్నాయి బైబిల్లో. తెల్ల గాడిద, అడ్డగాడిద, కంచెర గాడిద, ఇలాంటివి ఉన్నాయి. ఆడు గాడిద, మగ గాడిద, ఎన్ని రకాలు ఎందుకులేండి. డాంక్యాలజీ కాదు ఈరోజు మనకి, జస్ట్ టేబుల్ మెసేజ్. ఏంటంట? ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. రెండవది, మొట్టమొదటిది విశ్వసించిన గాడిద అయితే, రెండవది వాదించిన గాడిద. వాదిస్తుంది. అయ్యా నువ్వు ఇలా చేయొచ్చా? దేవుడు నిన్ను పిలిచింది ఎందుకైనా? దేవుడు ఎందుకైనా నిన్ను అభిషేకించింది ఎందుకైనా? నువ్వు ప్రవక్తవు కదా, నువ్వు అటు వెళ్ళకూడదు కదా, నీకు డబ్బులు అవసరం కాదు కదా, ఇశ్రాయేల్ని ఎలా శపిస్తావయ్యా? నేను రా, నువ్వు వెళ్తే వెళ్ళు. కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటానికి స్టార్ట్ చేస్తే నీ బండి కూడా స్టార్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకో. అవ్వదు. దేవుడు వాటిని కూడా వాడుకుంటాడు. కొన్నిసార్లు మధ్యలో నీ బండి ఆగిపోద్ది. ఏంటి సంగతి? నువ్వు వెళ్ళొద్దని. నువ్వెందుకు అట్ట చేస్తావు? ఇంకో బండి వేసుకెళ్తావు. దేవుడు మాట్లాడతాడు నిన్ను. గాడిద అంటుంది, నేను రాలేనయ్యా, నేను రాలేను. నువ్వు ఏదన్నా చేయి, నన్ను కొడితే కొట్టావు, కొట్టు, నేను రాలేనయ్యా. ఎట్లా దేవుణ్ణి నేను వ్యతిరేకించగలను? ఎలాగా దేవుని పిలుపుకు నేను వ్యతిరేకంగా ఉండగలను? ఎలాగ దేవుని ఆజ్ఞను నేను ధిక్కరించగలను? నువ్వు యజమానివే, నిన్ను మోస్తా, కానీ ఇటు మాత్రం తీసుకెళ్ళనయ్యా. కొన్నిసార్లు మన అంతరాత్మ మనతో వాదిస్తూ ఉండదు తెలుసా? మనస్సాక్షి. నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, బలలో చేయవేసావుగా, అక్క నువ్వు ఇలా చేయవచ్చా, అన్నా నువ్వు ఇలా మాట్లాడొచ్చా వాళ్ళకి వ్యతిరేకంగా? నువ్వు దేవుని బిడ్డవు కదా, ఇలా ప్రవర్తించవచ్చా? కొన్నిసార్లు మన మనస్సాక్షి గాడిదలాగా మనల్ని గద్దిస్తూ ఉంటుంది, మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, మనల్ని బుద్ధి చెప్తూ ఉంటుంది. లోబడం మనం. రెండవది. మూడవది మనం చూస్తే అక్సా గాడిద. అక్సా గాడిద చదవండి దేవుని వాక్యంలో నుంచి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ద డాంకీ ఆఫ్ అక్సా. చదవండి. న్యాయాధిపతులు 1:14. ఆమె ఎవరామె? అక్సా తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని పొలమడుగుటకు. అది ఈ మాట ఎంత బాగుంది. గాడిదను దిగగా, విధేయత కలిగిన గాడిద. ఈరోజు నువ్వు దిగాలి. కొన్నిసార్లు నీ అంతస్తు నుంచి నువ్వు దిగాలి, నీ కోపం నుంచి దిగాలి, నీ పట్టుదల నుంచి దిగాలి. నువ్వు దిగకపోతే చెప్పండి నష్టపోతావు నువ్వు. ఆమె దిగింది గాడిద దగ్గర, ఆమె దిగింది. ఏం చూపిస్తుందంటే ఈ లెసన్ చెప్పండి? విధేయత. పెద్దల దగ్గర నువ్వు దిగాలి, పెద్దల దగ్గర తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే, అందుకని ఏం చేసింది రిబ్కా? అప్పుడు దాకా ఒంటెక్కింది. ఎప్పుడైతే ఇస్సాకు కనపడ్డాడో ఒంటి దిగింది. ఒక అన్న అన్నాడు, మా ఊర్లో అక్కోళ్ళు మంచం కూడా దిగరంటండి. మంచం కూడా దిగరంట. భర్త వస్తే మంచం మీదే కూర్చో. ఆమె గాడిద దిగి అది ఒంటి దిగిందంట కష్టపడి. అంటే అర్థం ఏంటంటే విధేయత లేదు చాలామందికి ఈ రోజుల్లో. మీరు కాదు కానీ వేరే వారి గురించి చెప్తున్నాను. ఏంటంటే ఇది విధేయత కలిగిన దిగి అడుగుతుంది, తండ్రి నాకేమేవో ఆశీర్వాదం ఇవ్వాలి, దీవెన దయచేయి తండ్రి. నువ్వు దిగితే దేవుడు దీవెన ఇస్తాడు, నువ్వు తగ్గించుకుంటే దేవుడు దీవెన ఇస్తాడు. హంబుల్నెస్ లీడ్స్ యూ టు ద హైయెస్ట్ పొజిషన్. ఎప్పుడు కూడా దీనత్వం అనేది ఉన్నత స్థితిలో ఉంచిద్ది నిన్ను. అది తెలియక హెచ్చించుకుంటున్నావు, గొప్ప చేసుకుంటున్నావు. వద్దండి. యేసు ప్రభు మనకు నేర్పించింది ఒకటే, విధేయత, దీనత్వం, తగ్గింపు చాలండి. ఎనోది ఇది ఏ గాడిద? అబ్రహాం గాడిద. చెప్పండి. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. అబ్రహాం గాడిద. కూర ఉంది, ఏమవ్వాల, ఇంకా స్టార్ట్ చేయలే, సరేనా? రెండోది అబ్రహాము విశ్వసించిన గాడిద. రెండోది బిలాము వాదించిన గాడిద. మూడోది ఏంటి? అక్సా విధేయత కలిగిన గాడిద. నాలుగో గాడిద మనం చూస్తే సంసోను గాడిద. సంసోను గాడిద. న్యాయాధిపతులు 15:15. జడ్జెస్ 15:15.
ఆ, గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను. అబ్బా, ఇది వివేకం కలిగిన గాడిద. ఆ చిన్నది ఏంటంటే అండి, దవడ ఎముక అంటే అండి, దవడ ఎముక. మీకు తెలుసా, ఆ దవడ ఎముకను బట్టే రివాల్వర్ అనేది స్టార్ట్ అయింది మ్యానుఫ్యాక్చరింగ్. ఆ డిజైన్ వచ్చింది దాన్ని బట్టే. అది అలా పట్టుకొని ఆ ఎముకని ఎట్లా చేశారు తెలుసు? మీరు ఎప్పుడైనా చూసారా గాడిద పచ్చి దవడ ఎముక? ఇప్పుడు చూడలేదా? అస్సలు చూడలేదా? నేను చూశాను కానీ ఫోటోలో చూసాను. ఎలా ఉంటుందంటే ఆ దవడ ఎముక ఇలా ఉండి ఇట్లా కర్వ్ ఉండి సేమ్ ఎలా ఉంటుంది, రివాల్వర్ అనే ఐడియా, ఆ ఇమాజినేషన్ దాన్ని బట్టే వచ్చిందంటే అండి. అందుకని తుపాకులన్నీ అట్లాగే ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇది వివేకం కలిగిన గాడిద. అంతమందిని, ఎంతమంది, ఒకరా ఇద్దరా, ఎంతమంది పాడతాం కదా, గాడిద ఎముక. సండే స్కూల్కి వెళ్ళిన ముఖాలు కాదా? ఏం పాడండి. గాడిద దవడ ఎముకతో ఏం చేశాడంటే సంసోను. ఆ పాట మీరు నేర్చుకోలేదా చిన్నప్పుడు? సంసోన్ అంటే ఎవడరా భలే భలే వెళ్ళి, ఏం ఎందుకు నేర్చుకుంటారు? ఆ వీరుడు, ఏ బలి, ఆ బలి, ఈ బలి, ఇయే మనకి ఎప్పుడు. ఇది వివేకం కలిగిన గాడిద. శత్రువుని ఎలా ఓడించవచ్చు, శత్రువుని ఎట్లా తప్పించుకోవచ్చు, ఎలా విజయం పొందొచ్చు. ఆ గాడిద ఎముకతో, దవడ ఎముకతో, అది పచ్చి ఎముకతో ఎంతమందిని చంపేశాడు? బా, తుపాకి ఇచ్చిన అంతమందిని చంపలేరండి ఎవరు. పచ్చి దవడ ఎముక. గాడిద ఏం చూపిస్తుందంటే, అమ్మా నీకు చెప్పండి ఏమిస్తుంది? వివేకం. లోకంలో ఎలా వివేకంగా జీవించాలి, వివేకంగా శత్రువుని ఎలా ఎదుర్కోవాలి, సమస్యను ఎట్లా ఎదిరించాలి. పారిపోవటం కాదు. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిలబడాలి. తీసుకో ఆ పచ్చి దవడ ఎముక. దేవుడిస్తాడు ఆ వివేకం. ఇదెన్నో గాడిద? 4. ఐదో గాడిద. చదవండి. 1 సమూయేలు 25:18. అబిగయేలు గాడిద. 1 సమూయేలు 25:18. అందుకు అబిగయేలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, ఇన్ని తీసుకొని ఆడలను. ఇది గాడిద, గాడిద. అబ్బా, ఇదే గాడిద అంటే వివేకం గల గాడిద, వినయం గల గాడిద. ఇది వినయం. ఏముంది? వినయం. ఎవరికి వినయం లేదు? ఎవరు, ఆయన పేరేంటి? నాబాలుకి వినయం ఉందా? నాబాలుకు ఉందా? వినయం లేదు. దావీదెవడు? యెష్షయి ఎవడు? అసలు దేవుడు ఎవరు అంటే ఈ గాడిద ఎంత వినయంగా అంటే, అబిగయీల్లో ఏం కనపడుతుంది? వినయం. దావీదికి ఏమేం కావాలో మొత్తం తీసుకుంది, ఎదురుగుండా వెళ్ళింది, తల వంచింది, సాగిలు పడింది. అయ్యా, నా భర్త కోపము, ఆ పాపం మా మీద ఎంచొద్దు, మమ్మల్ని క్షమించు. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారా? భర్త ఏదైనా తప్పు చేస్తే బన్నీరు కార్చే భార్యలు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఆ తప్పుని భూతద్దంలో పెట్టి చూపించే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అలా ఉంది సొసైటీ. ఆయన అన్నది చిన్న మాటే, కానీ వదినా ఏమన్నాడు తెలుసా? వదిన అంత మాట అన్నాడా? నన్నే కాదు, నిన్ను కూడా అన్నాడు వదిన. ముట్టిదే. ఎవరు వచ్చినా కానీ, ఏం చెల్లే నిన్ను అన్నాడంటే, అక్క నిన్ను కూడా అన్నాడు, అక్క పెదమా నిన్ను కూడా అన్నాడు. వాళ్ళందరికీ వచ్చేస్తుంది కోపం. నా భర్త పాపం నాదని ఎంచు అని చెప్పగలిగే భార్యలు ఉంటే ఈరోజు భర్తలు ఆటోమేటిక్గా మారిపోతారు. అలా ఎందుకుంటారు? ఆ తప్పు, ఆ మాట పట్టుకుంటారు. ఇక అంతే, అదే రాస్తారు డైరీలో. ఇంటికి ఎన్నెన్ని తెచ్చాడు, ఎంతసార్లు ప్రేమించాడు అది రాయరు. ఆ రోజు క్రిస్మస్ రోజు పొద్దున్నే తిట్టాడు, ఏమేమి తిట్టాడో కూడా రాస్తారు, కొంచెం అడిషనల్గా యాడ్ చేసి. అబిగయీల్ లాగా సహోదరులు ఉంటే ప్రతి బ్రదర్ దావీదైపోతాడు. ఆ విజయంలో నీకే భాగం. ఈరోజున స్త్రీలు అతల్యాలు అయిపోబట్టే బ్రదర్స్ గొల్యాతులు అయిపోతున్నారు. దేవుని నామం అవమానపరచబడుతుంది, దూషింపబడుతుంది. వినయము కలిగిన ఎంత బాగుందండి. ఏమంటుంది? దావీదు దగ్గరికి వచ్చి ఏమంటుంది చెప్పండి? ఏమంటుంది? మన కొల్లైతే దావీదు మీద గొడవే. ఏందయ్యా, ఏంది మా ఆయన్ని ఏమన్నావు నువ్వు? ఏంది
గొడవకు వచ్చిందా? ఏమంటుంది చదవండి. అబ్బా ఎంత బాగుంటుందండి. మై లార్డ్ అని ఉంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో. నా ఏలినవాడా, మై మాస్టర్. ఈ దో ఇదండి ఈ రోజున అక్కలారా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ప్రార్థన కావాలి, ఇలాంటి సబ్మిషన్ కావాలి. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ దోషం నాదయ్యా, అది నా భర్తది కాదయ్యా, నాదయ్యా, నేను చెప్పుకోలేకపోయానయ్యా, నా భర్త కోసం నేను కన్నీరు కార్చుంటే ఆ తప్పుడు చేయడయ్యా, అది నా దోషమయ్యా, నా తప్పయ్యా. అబిగేల్ అంటుంది, అక్కడ నేను ఉండుంటే బాగుండేదయ్యా, నేనేదో పనుల్లో పడ్డాను కాబట్టే ఆయన ఆ మాట అన్నాడు, దానికి కారణం నేను. ఇలాంటి స్త్రీలు లేరు ఈ దినాల్లో. చిన్న తప్పు ఉన్నా కానీ ఆ తప్పులు ఇరికిచ్చేస్తారు. ఇలారా ఎంత భయంకరం అండి. ఈ రోజులు ఎట్లా ఉంటున్నాయి? ఎందుకు కుటుంబంలో ఒకరికొకరు శత్రువులు అయిపోతున్నారు, ఒకరికొకరు పగబట్టుకుంటున్నారు. నెమ్మది లేదు, శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. బెస్ట్ ఫ్యామిలీ కోసం ఆ కాలనీ అంతా ఎంక్వైరీ చేశారంట, అవార్డు ఇద్దామని. కొంత టీంను కూడా పెట్టారు. 4 టీములు చూస్తే ఆ కాలనీలో 300 హౌసులు ఉంటే ఒక ఇంట్లో మాత్రమే. ఎప్పుడు చూసినా అక్కడ నవ్వుతూ ఉంటాం, సంతోషంగా ఉంటాం, పలకరించి ఇవన్నీ వినపడుతున్నాయి అంట. వాళ్ళకి సీక్రెట్ సర్వే జరిగింది, ఏ ఫ్యామిలీ బాగుంటుందా అని. మొత్తానికి న్యూ ఇయర్ రోజున ఎవరికి తెలియకుండా వీళ్ళందరూ రిపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చారంట. ఫలానా అబ్రం గారు, శారమ్మ గారు, వీళ్ళే బాగా చక్కగా సంతోషంగా ఉంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు. మొత్తానికి బెస్ట్ ఫ్యామిలీ మాకు దొరికారు, హ్యాపీ కపుల్ మాకు దొరికారు, పీస్ఫుల్ కపుల్ మాకు దొరికారు అని అనౌన్స్ చేయగానే ఇలా ఆశ్చర్యపోయారంట. ఏ అబ్రాహం సారా, నువ్వే ఏ అబ్రాహం గారే, ఆ సారే మటా అబ్రాహం గారే, కట్టా శారమ్మ గారే, మీరే. అలా ఆశ్చర్యపోయారు. అరే మా గురించి ఎప్పుడు ఎంక్వైరీ చేశారు, ఎప్పుడు మేము తెలుసుకున్నాం. వాళ్ళని పిలిచి అందరూ కూడా ఆ కాలనీ వాసులు అందరూ చక్క మీటింగ్ పెట్టి వాళ్ళని పొగిడి వాళ్ళ గురించి చెప్పి, మేము ఎప్పుడు వెళ్ళినా వీళ్ళు సంతోషంగా ఉన్నారు, ఎప్పుడు వెళ్ళినా నవ్వుతా వాళ్ళ నవ్వులు పడుతూ ఉంటాయి, ఆనందంగా కనపడుతూ ఉంటాయి. ఎప్పుడు తిట్టుకున్నట్టు మాకు అస్సలు కనపడలా. అందరూ అదే రిపోర్ట్ సాక్ష్యం చెప్పారు. అప్పుడు వీళ్ళని మాట్లాడమన్నారంట. వాళ్ళు ఒకటే అన్నారంట, అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా అన్నారంట మైక్ దగ్గరికి వచ్చి. నిజమే చెప్పండి అంటే, మరి నిజం చెప్తే ఈ ప్రైజ్ తీసుకుంటారేమో అంటే, లేదు తీసుకొని చెప్పండి అంటే, ఏం లేదయ్యా, మీరు వినపడింది మీకు విన్నదంతా మా నవ్వులన్నీ కూడా, ఆ నవ్వులు ఎట్టొచ్చినాయి అంటే, నా కోపం వచ్చినప్పుడల్లా, ఈయన కోపం వచ్చినప్పుడల్లా చేతిలో ఏదో ఒకటి తీసుకుని ఇసిరేస్తాడంట మీరు రోజు. అది తగలకుండా తప్పించుకుంటే ఆమె నవ్విద్దంట, అది తగిలితే ఈయన నవ్వుతాడంట. అది ఎంత మధ్యాహ్నం సెషన్ వరకు. సెకండ్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. ఏమో కోపం వచ్చింది ఆ పనుల్లో, ఆ గోల్లో, ఈ చేతిలో ఏది ఉంటే అది ఇసిరేసిద్దంట, గంటో చెంచానో అప్పడాల కర్ర ఏదున్నా. అది ఈయన తప్పించుకొని ఏం నవ్వుతాడంట. అబ్బా అని అది తగిలితే ఏమన్నా విద్ది. వీళ్ళు ఈ నవ్వులన్నీ ఏంటి? అది చెప్పి కూర్చొని లేకపోతే ప్రైజ్ లేదంటే ఎవరు తీసుకెళ్ళిపోయారు, గిఫ్ట్ లేదు. ఆర్టిఫిషియల్ ఫ్యామిలీస్, ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్. ఎందుకంటే డెడికేషన్ లేదు. ఈ దోషం నాదని ఎంచు. చదవండి, కంటిన్యూ చేయండి. నా ఏలినవాడా, చదవండి. ఇదండి భర్త కోసం ఇలాగ అడిగేవాళ్ళు ఎవరున్నారు? భర్త కోసం ఇలా త్యాగం చేసేవాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో? భర్త ఎలాంటి వ్యక్తి అయినా మంచి విషయాలు చెప్పు, మంచిగా మాట్లాడు. మాట్లాడలేవా, మౌనంగా ఉండంతే. వద్దు. అబిగేలు కూడా అలాంటిది అయి ఉంటే అక్కడే అంతమైపోయేది. ఆమె ఆశీర్వదింపబడింది. దేవుడామను ప్రత్యేకించాడు, దేవుడామను దీవించాడు, దేవుడామను ఆశీర్వదించాడు, గొప్ప చేశాడు. అందుకని ఎంతోమంది ఈరోజు అబిగేల్ పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ నాబాల్ పేరు పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. మీకు కావాలంటే మీకు పెడతాం. ఏ గాడిదా, వినయం కలిగిన, వినయం కావాలి. ఎవడు దీనుడై వినయము కలిగి నా మాట విని వణుకుచుండునో వాని యొద్ద నేను. ఇది వినయం గల గాడిదండి. ఎన్నైని 5. ఆ రోజు మనం చూస్తే 6వ గాడిద. రండి దేవుని వాక్యంలో నుంచి 6వ గాడిద ఏంటంటే చూడండి. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. 2వ సమూయేలు
18, 14. పైన కూడా చదవండి అన్న, 16 చదవండి, 12 చదవండి. ఆ, ఆ, ఆ. ఇంకా పైన చదవండి. ఆ గాడిద అనే దగ్గర ఎన్నో వచ్చిన అది, ఎన్నో వచ్చిన 9 నుంచి చదవండి. ఎక్కిపోవచ్చు. ఉమ్, ఉమ్, ఉమ్. అతని తల చెట్టుకు తగులుకున్నందున ఉమ్, ఉమ్. అప్పుడు ఏమైందంటే గాడిద, ఇంగ్లీష్లో ఏముందంటే ఇట్ రష్డ్ అవే అని ఉంది. దొరికాడు ఇంక చాలు. అది యాక్చువల్గా అయితే ఏం చేయాలి అక్కడ? తెలివి లేని గాడిదైతే అక్కడ ఉంటుంది. నాయరా వస్తే ఇంకెంతమంది నష్టపరుస్తాడు. అసలు వెళ్ళేదే దేనికోసం? తండ్రిని చంపటానికి, దావీదుని చంపటానికి. ఇక దొరికాడు. గాడిద ఏం చేసింది ఇంకా? ఇది వేగవంతమైన గాడిద. కొన్నిసార్లు నీ పరిస్థితులు ఎందుకు దేవుడు వేగం చేస్తాడు? నిన్ను గద్దించే విషయంలో వేగం చేస్తాడు, నిన్ను కోప్పడే విషయంలో దేవుడు. అందుకని దేవుడు ఈ కార్యాన్ని త్వరపడి చేస్తాడని ఉంది. వేగంగా చేస్తాడు, దీన్ని లేట్ చేయడు. ఇది వేగవంతమైన గాడిద. నేను అనుకుంటున్నాను, నువ్వు ఎట్టాగా మీ నాన్న దగ్గరికి రావు కదా. నేను అనుకున్నాను, నువ్వు ఎక్కడే సావు, నేను ఎక్కడికి వెళ్తాయికా? దావీదు ఇచ్చిన గాడిదలే అవన్నీ. ఆ రోజుల్లో కానుకలు ఏమి ఇచ్చేవాళ్ళు? పిల్లలకు కానీ ఏదైనా బహుమానాలు కానీ గాడిదలు కూడా 10 ఆడుగాడిదలు, 10 మగ్గాడిదలు, 10 అడ్డగాడిదలు, ఇట్లాగా గాడిదలు ఇచ్చేవాళ్ళు. అది కూడా ఎవరికి ఇచ్చిన గాడిద? కాబట్టి ఈ గాడిద దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి నెమ్మది లేదు దానికి. ఇక వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయింది నేను అనుకున్నా, దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది. దావీదు, నన్ను ప్రేమించే దావీదు ఉన్నాడు, మంచి దావీదు ఉన్నాడు, నమ్మకమైన దావీదు ఉన్నాడు. ఈ అబ్షాలోంలాగా ఇలా ఆలోచించడా దావీదు? ఆ రోజు దేవుడు కూడా అంతే. నీకు ఆ దేవునికి అవధేయకరంగా ఉంటే నీ దగ్గర ఏముంచడు దేవుడు. అన్నీ తీసేస్తాడు. నీ ఆరోగ్యం తీసేస్తాడు, నీ ఆయుష్ తీసేస్తాడు, నీ ఉద్యోగం తీసేస్తాడు, నీకున్న ప్రతిదీ తీసేస్తాడు. ఎప్పుడు? దేవునికి వ్యతిరేకంగా నీ ప్రవర్తన ఉన్నప్పుడు. గాడిద వెళ్ళిపోయిందంటాడు. అసలు యాక్చువల్గా అనుకున్నాడు గాడిద ఉంటుంది అనుకున్నాడు. గాడిద ఉంటే బతికేవాడే. గాడిద అలాగే ఉంటే ఆ వెయిట్ దాని మీద ఉండి ఈ లోపు ఏం చేసేవాడు? జుట్టు చెప్పండి, ఏం చేసేవాడు? వేగవంతమైన గాడిద. 7వది చివరిదే, వెప్పబడిన గాడిద, విజయం పొందిన గాడిద, విడుదల పొందిన గాడిద. అదే యేసు ప్రభుని మోసిన ద డాంకీ ఆఫ్ జీసస్. ఇప్పుడు రండి, ఈ గాడి దగ్గరికి రావాలంటే ఆది కాండం నుంచి రావాల్సి వచ్చింది. ఒక లెక్క తప్పు ఉందంటే అది మొదటి నుంచి చేసుకుంటూ రావాలి. నీ జీవితం కూడా నష్టపోయావంటే ఒక్కసారి ఎక్కడ తప్పు అడిగేసావో, ఎక్కడ తొందరపడి మాట్లాడావో వాళ్ళ దగ్గర ఆలోచించు. ఒక్కొక్క వారం బలను ఒక్కొక్కలాగా చూస్తున్నాం. ఒకరోజు ఎగ్జామినేషన్ టేబుల్ అని, ఒకరోజు కరెంటు ట్రాన్స్ఫార్మర్ అని. పోయిన వారం ఏమని చూసాం బలని? గుర్తుంటేగా? ఆ రోజేనన్నా, ఆ రోజు భలే అన్నానన్నా, భలే మాట్లాడాడన్నా దేవుడు. 3 వరకు గుర్తుందన్నా. స్పిరిచువల్ ఫోరెన్సిస్ ల్యాబ్ గుర్తుందా? ఇప్పుడు తల ఊపుతారు. స్పిరిచువల్ ఫోరెన్సిస్ ల్యాబ్ ఆత్మీయంగా అన్నీ కూడా స్కానింగ్ చేస్తుంది, అన్నీ చూపిస్తుంది. ఈ రోజున బల ఎలా కనపడుతుందంటే ద స్పిరిచువల్ స్కానింగ్ మిషన్. నీ హృదయంలో ఉన్న తలంపులన్నీ స్కాన్ అయిపోతుంటాయి. అక్కడ తెలిసిపోద్ది, అంతా తెలిసిపోతాయి. అందుకని ఆ మధ్య ఎవరో ఆ దుబాయ్ నుంచి వస్తా బంగారం ఎక్కడన్నా పట్టుకుంటున్నారని ఏం చేశాడంట? మింగేశాడంటండి. ఆపరేషన్ చేసి తీసుకోవచ్చు అనుకున్నాడు. ఆపరేషన్ అంతా ₹1,00,000, మింగింది దాదాపు ₹1,00,00,000. ఏమొచ్చేసింది? స్కానింగ్లో కనపడింది. ఎట్ట మింగేవరా ఈ బంగారం అంటే, పాపం కష్టపడి తేనెలో ముంచుకొని మింగాడే. మరి రుచిగా ఉండదు కదండి, కష్టం కదండి. అందులో ఏం చేశాడని పౌడర్ చేసుకొని చక్కగా వాటర్ బాటిల్లో థమ్సప్లో తాగాడంట. అయినా స్కానింగ్లో ఏం చేస్తున్నావు? అంత స్కానింగే. ఆ స్కానింగే నిన్ను పట్టుకుంటే జీవము గల దేవుని బల్ల. అయితే ఒకటి, ఆ స్కానింగు దొరికిన తర్వాత నువ్వు ఒప్పుకుంటావు. కానీ ఇక్కడ దొరకముందే ప్రభువా నాకు తెలుసు, నీకు తెలుసాయా నా పరిస్థితి, ఒప్పుకుంటున్నాను,
కోపం విడిచిపెట్టాయి, ఆగ్రహం విడిచిపెట్టాయి, అవిధేయత విడిచిపెట్టాయి, ఆ పాపాన్ని వదిలేస్తాయి. అందుకని స్కానింగ్తోనే ఆగితే మంచిదంటే అండి. ఇంకొంచెం రోగం ఎక్కువైపోతే ఎందులోకి వెళ్ళాల్సి వస్తుందంట. ఈ స్కానింగ్లో కూడా మామూలు రకాలు లేవండి. ఏంటది, పెద్ద పెద్ద స్కానింగ్లు వస్తున్నాయి, ఎక్స్రేలు, స్కానింగ్లు, ఏంటి సిటీ స్కానింగ్ మామూలుగా ఉండవంట ఇవన్నీ. ఇంకోటి ఏంటది, బా ఏం చెప్తున్నారండి, ఎంఆర్ఐ స్కాను, ఇంకేంటన్నది డాక్టర్ గారు చెప్పండి. మన డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ అన్నోళ్ళు. ఇంకేంటన్నది క్యాపిటల్లో ఏంటి చూడండి, మనం నోరు కూడా పెరగట్లేదు. అలాంటివి ఉన్నాయి. ఇంకోటి ఏదో ఉందంట, గ్రాము, ఏం గ్రాము అది, యాంజియోగ్రామ్ కూడా స్కానింగ్ అయినా చూడండి. అదేదో అందులో పెట్టి పంపిస్తారంటండి. అందులో పంపితే ఎన్ని నిమిషాలు పట్టిద్దన్న, అందులో 5 minutes. వీళ్ళు 5 minutes భయపడాలా, నిద్రపోతున్నారంట. వీళ్ళు ధైర్యం చూడండి. యాంజియోగ్రామ్ మిషన్లో కూడా నిద్ర పడుతుందంటే నువ్వు మామూలుడువా అంటే, అసలు దానికి కూడా నువ్వు భయపడట్లా, దానికి కూడా భయం చెందట్లా. యాంజియోగ్రామ్ అనేదంట, అయ్యో జాగ్రత్తలు, నువ్వు చచ్చిపోతే ఎట్ అయిపోతావు, నేను సమాధిలో ఉంచుతారని భయం అంట. అట్టెందుకు, అసలు చూస్తేగా శుభ్రంగా నిద్రపోతున్నారు, అదంతా అయిపోయాక లేపుతున్నారు, లే అయిపోయిందిలే. దేవుడు ఎన్ని రకాలుగా నిన్ను గద్దిస్తున్నా, వాక్యం ద్వారా ఎన్ని రకాలుగా నిన్ను బుద్ధి చెప్తున్నా, నిద్రపోతున్నావు నువ్వు. అదే పాపం ఆన్లైన్ పేరులో ఒక ఆయన నిద్రపోతా ఉన్నాడంట. ఈ దైవసేవకుడు అడిగాడంట, అన్నా నీకు ఎట్ట నిద్ర పడుతుందన్నా. నేను చెప్తే, పౌలు చెప్తేనే నిద్రపోయారు, నువ్వు లెక్క అన్నాడంట. అపోస్తులైన పౌలు చెప్తేనే నిద్రపోయారు, నువ్వు ఒక లెక్క అన్నాడంట. సరి చేసుకోవాల్సింది ఏం చేస్తున్నాడు. అన్యులండి, అన్యులు. నేను దినాన్ని మాచర్లు వెళ్తే అందరూ అన్యులే, ఒక్కళ్ళు క్రైస్తవులు లేరు. గోలగా హడావిడిగా తెలియదు పాపం వాళ్ళకి. ఎంతో మంచి మంచి చీరలు, నగలు, బొట్లు పెట్టుకొని అన్నీ కూడా వాళ్ళు పసుపు రాసుకొని వచ్చారు. ఒక్క 10 నిమిషాలంతా హాల్ అంతా గందరగోళం. ఈ టైంలో ఎలాగా వాక్యం ఎలా, ఈ టైంలో సువార్త ఎలా, ప్రార్థన చేసుకొని వెళ్ళి అక్కడ నించున్నాం. 5 నిమిషాలండి, దేవుడు వాళ్ళని కంట్రోల్లోకి తీసుకొచ్చేసాడు. వాక్యం ఆపేస్తానంటే దండం పెడుతున్నారయ్యా, 2 మాటలు చెప్పాయా. వాళ్ళ కన్నీళ్ళల్లో వాళ్ళ పసుపు వస్తుంది, పసుపు కనపడుతుంది, వాళ్ళ కుంకం కనపడుతుంది. అన్యులకి ఎంత విశ్వాసం ఉంది, ఎంత విధేయత ఉంది. అన్యుడైన ఆయనే ఆ మీటింగ్ పెట్టుకుంది. జోసెఫ్ చక్రవర్తి అని అంటున్నాడు, ఆయన ఒక సాక్ష్యం ఇచ్చాడు, మీటింగ్ ఎంత బాగా జరిగింది కదంటే. ఆయన అంటాడు, తొందరపడి తెలుసు అన్నాడో తెలియకన్నాడో, దేవుని కృపే అన్నాడు. ఆశ్చర్యం, అన్నిటితో కూడా పలికింది. ఈరోజు మనకు అన్నీ తెలుసు. ఎంత వాక్యం, ఎంత సహవాసం, ఎంత పరిచర్య, ఎంత సంతృప్తి దేవుడు నీకు ఇస్తుంటే ఇంకా లోకంలోకి వెళ్ళిపోతావా? ఇంకా నువ్వు మాట వినని, జ్ఞానం లేని కొన్ని గాడిదలు ఉన్నాయి చూడండి. ఈ గాడిదలు కొన్ని ఉంటాయి, ఈ మామూలు కాదు. చూడండి దయచేసి ఒక మాట చదవండి దేవుని వాక్యంలో నుంచి. 32వ కీర్తన 9వ వచనం. 32:9 ముగింపులోకి వచ్చేస్తున్నా నేను. అది ఏ గాడిదంటే ఇది? బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలనైనను కంచెర గాడిద వలనైనను మీరుండొద్దు. అవి మీ దగ్గరకు అదే. ఇప్పుడు ఈ గాడిదకి ఏమైనా బిగించారా? లేదు. ఎందుకంటే ఇది తెలివి గల గాడిద, వినయం గల గాడిద, వివేకం గల గాడిద, విశ్వాసం గల గాడిద, వెంబడించిన గాడిద. 7వ గాడిద యేసుని మోసిన. భలే ఉంటుందండి ఆ పాట. సండే స్కూల్ పాటలే కొన్నిసార్లు హృదయాన్ని ఎంత ఆదరిస్తాయో తెలుసు. సండే స్కూలే ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న ఆరాధన కేంద్రం. మీ పిల్లల్ని సండే స్కూల్ లైఫ్ మిస్ చేయొద్దు. పెద్దోళ్ళు అయ్యాక మిమ్మల్ని గద్దిస్తారు తెలుసా, మమ్మీ నాకు సండే స్కూల్ ఎందుకు మమ్మీ మిస్ చేసావు నువ్వు, రేపు అడుగుతారు. అంటే కొంచెం పెద్దోళ్ళు అయ్యాక, మరి చిన్న పిల్లలని కాదు కానీ కొంచెం వాళ్ళు తెలిసాక వారిని సండే స్కూల్లో ఉంచాలి. ఆ చిన్న ఏదో ఉంటుందండి, ఏం పాట నాన్నది, గాడిద పాట, సండే స్కూల్ పాట. అది కూడా కాదండి. కట్టబడిన గాడిదను, ఎన్నికలేని గాడిదనైనా నన్నేర్పరచుకొని. అప్పుడప్పుడు నేను కూడా సండే స్కూల్కి వెళ్ళాల్సి వస్తాము, మళ్ళీ పాటలన్నీ మర్చిపోతున్నాం. కట్టబడిన గాడిదను,
ఎంత గొప్ప పాట అండి అది. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ రాగం. ఎన్నిక లేని గాడిదనైనా దేవుడు నన్ను ఏం చేశాడు? ఒక్కొక్క చరణం ఉంటుందండి. యేసును మోయొచ్చు నేను వెళ్ళినప్పుడు వస్త్రాలు నాకు పరిచయం. ఇంటికి వెళ్ళాక గాడిదలాగా నిద్రపోకుండా ఈ పాటేనండి. అంటే గాడిదలు అంటే మంచి గాడిదలని తిడుతున్నాను అనుకోవద్దు. కిరణ్ మల్లేశ్వరు అనుకుంటున్నారు, ఏందన్నా రావటం గాడిదలు అంటున్నాడు. మీరు కాదు, మీ అబ్బాయిని కూడా కాదు. కట్టబడిన గాడిదను, ఎన్నిక లేని గాడిదను నన్ను ఏర్పరచుకున్నాడు. ఈరోజు వర్తమానం అది ఆయనకు కావాలి. నువ్వు ఆయనకి 7 విషయాలు ఇంకా ఎన్నో చూడొచ్చు కానీ వద్దు. ఈరోజు వర్తమానం ఏంటంటే మారుగా ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వట్లా, చేయాల్సిన దేవుని కొరకు చేయట్లా, దానివల్లే మ్యాచ్ అవ్వట్లా. పోయిన వారం చూసాం ఏం తీసుకొచ్చారు? 7 అన్ని విషయాలు చూసాం. అన్ని అగ్నిని తీసుకొచ్చారు, అన్ని అర్పణను తీసుకొచ్చారు, అన్య ఆహారం తీసుకొచ్చారు. ఏం గుర్తుండవు కదా మీకు? భలే మర్చిపోతారు ఎంత. అన్ని ఆచారాలు, అన్ని అలవాట్లు. చూసి కాపీ అన్నా చెప్పండి అమ్మా అక్కల్లాగా. అన్య ఇవన్నీ వాళ్ళు ఉండకూడదు మన జీవితంలో. వీళ్ళే రావాలి. అప్పుడు కాదు, ఇప్పుడే మారాలి. నువ్వు ఇప్పుడే తీర్మానం చేసుకోవాలి, ఇప్పుడే మిక్కిలి అనుకోవాలి సమయం. ఇదే రక్షణ. ఈరోజు ఒకటే వర్తమానం. పామ్ సండేని ఏం చేసుకో అమ్మా? సామ్ సండే చేసుకో. పామ్ సండే షుడ్ బికమ్ ఎ సామ్ సండే. అది చేసుకుంటే నీ జీవితంలో కూడా దావీదు అన్నాడు కదా. ఈరోజు వర్తమానం అదే. 10 తంతుల సితారాతో దేవుని ఏం చేస్తా? నేను కీర్తిస్తా, స్తుతిస్తాను. అది ప్రభువునకు ముగించేస్తాను. 7 విషయాలు చూసాం. చెప్తారా? మొట్టమొదటి గాడిద. అసలు డాంకీ అనే మాటకి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి చక్కగా. మీరు అందరూ అసలు చదువు కొంచెం వచ్చినా నోట్స్ మెయింటైన్ చేసుకోవాలి. మీరు నోట్స్ ఉండాలి. ఇవాళ మీరు లేకపోతే నేనన్నా తెచ్చి పెడతాను. నోట్స్ రాసుకోవాలి చక్కగా. దేవుని వాక్యం మీరు ఒక్కసారి రాసినప్పుడు లైఫ్లో మర్చిపోలేరు. వినటం ఎంత ముఖ్యమో రాయటం అంత ముఖ్యం. రాయటం చాలా ముఖ్యం. రీడింగ్ కన్నా, లిజనింగ్ కన్నా రైటింగ్ అనేది చాలా పవర్ఫుల్ హ్యాబిట్ అనమాట. అది ఎన్ని చూసాం? మొట్టమొదట డి అంటే డెడికేషన్, తర్వాత ఓ అంటే ఒబీడియన్స్, ఎన్ అంటే నావిగేషన్, నాలెడ్జ్, తర్వాత ఎండ్యూరెన్స్, ఈల్డింగ్. ఈ లక్షణాలన్నీ కలిగింది గాడిద. కాబట్టి 7 గాడిదలు చూసాం. ఏంటి మొట్టమొదటి గాడిద? చెప్పాలి అందరూ. అబ్రహాం గాడిద, విశ్వసించిన గాడిద, విశ్వాసం గల గాడిద. తనకు విశ్వాసం ఉంది. నన్ను ఇక్కడ ఉండమన్నాడు కదా, నా కళ్ళ గంతులు కట్టాడు కదా, మళ్ళీ వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు. విశ్వాసం మంచి గాడిద అయిపోదాం ఈరోజు. రెండో గాడిద బిలాము గాడిద. ఒప్పుకోలా పాపానికి. ఈరోజు నీ ఇంట్లో కూడా ఏదన్నా అవిధేయకరమైన పని ఎవరైనా చేస్తే నువ్వు ఒప్పుకోవద్దు అండి. అది మనకు కుదరదు కదండి. అది మన ఇంట్లో మంచిది కాదండి. భార్య చెప్పాలి, కొన్నిసార్లు భర్త అన్నా చెప్పాలి. అవిధేయకరమైన అన్యమైనవి మన ఇంట్లోకి వస్తే మన పిల్లలు పాడైపోతారు. కొన్నిసార్లు వాదించడం అంటే ఇక్కడ హెచ్చరించుకోవటం. మూడోది అక్సా వచ్చిందా? సండే స్కూల్లో ఉందా మన అక్సా ఏ గాడిదంట? విధేయత కలిగిన గాడిద. నాలుగవది సంసోను గాడిద. వివేకంతో 1000 మందిని చంపేసింది, శత్రువును ఓడించింది, నిర్మూలన చేసింది, దేవుని ప్రజలకు విజయం ఇచ్చింది. 5వ గాడిద అబిగేల్ గాడిద. ఏ గాడిద? వినయంతో వెళ్ళి ఎదుర్కొని సాగిలపడాయా ఈ దోషం. ఇప్పుడన్నా చెప్పండి అమ్మ, ఇంటి దగ్గర ఎట్టా చెప్పరు. ఈ దోషం అన్నోళ్ళు ముందు చెప్పండి, ఇంకా ఆనందపడతారు. అన్నోళ్ళు కూడా తగ్గించుకోవాలి. అమ్మా నాదే పొరపాటు అమ్మా, నా వల్లే నువ్వు ఇట్లా అయ్యావు చెప్పగలరా? అలా ఎందుకు చెప్తారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు. వాళ్ళు డీబీసీ అయితే వీళ్ళకి పీవీసీ, వీళ్ళ కేసులు వీళ్ళకున్నాయి, వాళ్ళ కేసులు వాళ్ళకున్నాయి. అదేదో దేశం అంటే అండి, ఆ దేశం గురించి విన్నా నేను. పోలీస్ స్టేషన్లు లేవంట, జైళ్ళు లేవంట, తర్వాత కోర్టులు లేవంట, ఇంకా చెప్పాలంటే లా కాలేజీ లేదంటండి. ఎంత బాగుందండి. అంటే వాళ్ళు తప్పు చేయాల్సిన అవసరం వాళ్ళకి రాదంటండి. ఎంత బాగుందండి. ఇలా మన హృదయాలు అంటే లోకంలో అన్నీ ఉంటాయి, కానీ మన ఇంటిని ఇలా చేసుకోవాలి. మన ఇంటినే అలాంటి ఆత్మీయ కేంద్రంగా చేసుకోవాలి.
తగ్గించుకోవాలి, ఒకరికొకరు లోబడాలి, పెద్దల్ని గౌరవించాలి, ప్రేమించాలి. చూడండి అత్తను ఏం చేసింది ఆ రూతమ్మ చెప్పండి. భర్త ఉంటేనే సరిగ్గా చూసుకోరు, భర్త లేకపోయినా ఏం చేసింది? పేలాలు తీసుకొని వచ్చి ముందు ఎవరికి ఇచ్చింది? అత్తయ్య నువ్వు తిను, మిగిలిన ఎవరు తినారంట? మరి ఈ రోజుల్లో అంటే మంచి కోడళ్ళు ఉన్నారు, మన అక్కోళ్ళు అందరూ మంచి కోడళ్ళే, మంచి అత్తలే. నేను వేరే ఊరోళ్ళ గురించి చెప్తున్నా, వేరే దేశం వాళ్ళ గురించి. ఈ మధ్యకాలంలో అంట అత్తా కోడళ్ళు ఒక్క సమాధిలో పాతి పెట్టినా కొట్టుకొని బయటకు వస్తున్నారండి. నిజమండి, నిజం. పడట్లేదు, తగ్గింపేది. ఎంత ప్రేమించిందండి. అదే అన్నాడు, ఆమె బయోగ్రఫీ అంతా అవసరంలా బోయస్కి. అయ్యా ఏం తెలిసి నన్ను ఎంత కనుకరించావంటే, మీ అత్తకి ఏం చేసావో నాకు తెలిసింది. ఈరోజు అమ్మ మీ అమ్మగారికి ఏం చేస్తున్నావో రాయబడదో, నువ్వు ఎన్నన్నా చేస్తావు, మీ అత్తగారికి చెయ్యి. అది దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ నాన్నగారికి ఎన్నో ఇస్తున్నావు బ్రదర్స్, మీ మామగారికి ఇవ్వండి, తండ్రిలాగా చూసుకోండి ఆయన్ని. ఏ అనారోగ్యం వచ్చినా మీది బాధ్యత. అదే చెప్తా, మా బావగారు మా మామగారు ఇద్దరు ఆయనే. మా అక్కతో చెప్తా, ఏం భయపడదు, నేనున్నాను అక్క, నీకు నేనున్నాను. మా అక్క అంటది, మాకు ఆ ధైర్యమేరా, నువ్వు ఉన్నావన్నదే. నేనున్నాను, ఏం పర్లేదు, ఏమొచ్చినా నేను చూసుకుంటా, ఏం పర్వాలేదు. వాళ్ళ పిల్లలకి అదే చెప్తా, మీ నాన్న మా నాన్న, ఆయన మా నాన్న, మా నాన్న లేటు కాబట్టి ఆయనే మా నాన్న. అలా ఉండే బ్రదర్స్ అలా లేరు, ఇంకా అడగటమే అడగటమే అడగటమే. మాయా ఇంకేమిస్తావు మాయా, ఆ పండుగ వచ్చింది, ఈ పండుగ వచ్చింది. పెళ్ళి కాకముందు మాత్రం మామూలుగా ఉండరు. అన్నాడంట పెళ్ళి కాకముందు, మాయా పూల్లో పెట్టి చూసుకుంటా అమ్మాయిని, నాకు ఏమన్నా నమ్మలేను రా. లేదు మాయా పూల్లో పెట్టుకొని చూసుకుంటా. పెళ్ళి అయిన దగ్గర నుంచి నెల నెల డబ్బులు అడగటమే. ఇక ఇసుకొచ్చి, ఎవరా పూల్లో పెట్టి చూసుకుంటానన్నా మళ్ళీ డబ్బులు ఏంటంటే, మాయా పూలు కొనడానికి డబ్బులు కావాలి కానీ. ఆ డబ్బులు కూడా దేనికోసం అంట చెప్పండి. అక్కలారా, మీ అమ్మగారిని కాదు గౌరవించటం, మీ అత్తగారిని గౌరవించి ప్రేమించి చూపండి. మీ అమ్మగారు నిజంగా సంతోషిస్తారు. అరే తన అత్తగారిని అలా చూసిందంటే, నా కూతురు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్, సక్సెస్ఫుల్ డాటర్ అని మీ తల్లి గౌరవిస్తుంది. అలాగే బ్రదర్స్, మీ మామయ్య గారిని ప్రేమించండి. మీ నాన్న అనుకుంటాడు, అవునబ్బా నా కొడుకు వాళ్ళ మామని అలా చూస్తుంటే నన్ను ఇంకెంత బాగా చూసుకుంటాడో. ఇది ఆత్మీయత, ఇది దేవుని బిడ్డలంగా క్రైస్తవులంగా ఇలాంటి లోకంలో కనపడవు. మనం స్టార్ట్ చేయాలి. అదే స్టార్ట్ చేసింది రూతు. అమ్మా నీ అత్తగా చేసిందంతా నాకు వినపడిందమ్మా, ఆమెను వదిలిపెట్టలేదంటే కదమ్మా, ఆమెను తీసుకొని వచ్చావంటే ఇప్పుడు ఆమెను పోషిస్తున్నావు. ఒకరోజు పాపం చాలా బాధపడిందంటే అండి. ఏమైందంటే, ఏందమ్మా చాలా లేట్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, చీకటి పడుతుంది, ఇంకా ఏరుకుంటున్నావు ఏంటంటే అందండి. అమ్మా అయ్యా అత్తయ్య బాగాలేదు, కొంచెం ఇది తీసుకొని వెళ్తే ఏకుండా అమ్ముకుంటే ఆ మందులన్నా వస్తాయి అనందంట రూతు. ఆశ్చర్యపోయారంట, అత్తని ఎంత ప్రేమిస్తుందే అని. అత్తని ఎంత ప్రేమిస్తుంది. ఉన్నారండి ఈరోజు మంచి అల్లుళ్ళు ఉన్నారు, అత్తగారిని సొంత అమ్మలాగా చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా మనోజ్ అన్న కూడా ఉన్నాడు. అంటున్నాడు, అన్న అత్తయ్య గారు ఎన్నో భారాలు ఉన్నాయి, అవన్నీ తీర్చబడాలంటున్నాడు. మనం చెప్తున్నాడు, ఆ రుణాలన్నీ తీర్చబడాలన్న, మా ద్వారా మేము కష్టపడాలన్నా అంటున్నాడు. ఎంత సంతోషం అనిపించింది. దేవుని బిడ్డలందరం అలా ఉండాలి, మనం అలా ఉండాలి, అలాంటి మాదిరి చూపించాలి. అందరిలాగా మనం ఉండొద్దు, మనం అందరికీ మాదిరిగా ఉందాం. అన్ని గాడిదలాగా గాడిద లేదు, పోట్లాడలేదు, ఎదిరించలేదు, కనీసం అరిచిందా అండి? ఈ గాడిదలో ఉన్నది రోగం ఏంటంటే, ఆ మాట్లాడితే ఏం చేస్తాయి? పాట పాడతానంటే, సియోని పాటలే పాడతానంటే ఈ గాడిదలు. వద్దమ్మా వినలేమన్నా అంటే, లేదన్నా పాడతాను, నెంబర్ కూడా చెప్పిద్ది, సాంగ్ నెంబర్ 103 అంటది. వద్దమ్మా, సైలెంట్గా ఉన్న గాడిద. రోజు ఒక మాట చెప్పనా, గాడిదలాగా నువ్వు మారిపోతే నీ జీవితము యేసు ప్రభులాగా అయిపోతావు నువ్వు. అంత ఘనత, అంత గొప్పతనం ప్రభు అన్నాడు, మీరు నా వలే ఉంటారు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. నేను ముగించేస్తున్నాను కాబట్టి ఒక గాడిద ఉంది, ముందుగా చదవండి అందరు. చివరికి ఒక మాట, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఎంత చెప్పినా మీరు వింటారు కానీ మనకు టైం లేదు ఇంకా. చదవండి అమ్మా, చదవండి మళ్ళీ. తెల్ల గాడిదలను ఎక్కువారలారా, చదువు.
నడుచువారులారా ఈ సంగతి ప్రకటించుడి. దట్స్ ఆల్. ఇప్పుడు తెల్లగాడిదలనే అనుభవంలోకి మనం రావాలి. ఎవరిని ప్రకటించాలి? యెహోవా నీతి క్రియలను. బైబిల్ మూసేస్తున్నా. బైబిల్ తీసినంతసేపు నా కంట్రోల్ నేను ఉండను. అందుకని ఈ మధ్య జిప్పు కూడా పెట్టించా. ప్రియులారా, ఎంత గొప్ప విషయం అండి తెల్లగాడిదలు ఎక్కే అనుభవం. నువ్వు తెల్లని గుర్రం మీదకి ఎక్కిన వ్యక్తిని కలవాలంటే తెల్లని గాడిద ఎక్కిరా. ఆ తెలుపు అనేది పరిశుద్ధత, ఆ తెల్లని గాడిద విధేయత, ఆ తెల్లని గాడిద మంచి మనస్సు, ఆ తెల్లని గాడిదని నీ యొక్క తగ్గింపు, నీ దీనత్వం. ఇట్స్ అ మెసేజ్ ఆఫ్ డాంకియాలజీ. దట్ ఈస్ నథింగ్ బట్ నీవు ఆయనకు, అందరు నాతో చెప్పండి, నేను ఆయనకు కావలసి ఉన్నది. మళ్ళీ చెప్పాలి, నేను ప్రభువునకు కావలసి ఉన్నది. తల వంచండి. నీకోసమే, నీకు ఇవ్వటం కోసమే 2024 సంవత్సరాల క్రితం గాడిదన ఎక్కిన ఆ ప్రభువు మరి కొన్ని గంటల్లోనే సిలువనెక్కాడు. తెలుసా నీకు? గాడిద మీద ఉన్న ఘనత సిలువ మీద లేదు ఆయనకి. గాడిదల మీద ఉన్న ఆ ఆనందం సిలువ మీద లేదు. గాడిద మీద ఉన్నంత గౌరవం సిలువ మీద లేదు. గాడిద మీద ఉన్నంతసేపు హోసన్నా జై జై అంటున్నారు, పాట పాడుతున్నారు, కానీ సిలువ మీద దూషిస్తున్నారు. దొంగ అంటున్నారు, హంతకుడు అంటున్నారు, దయ్యం పట్టినోడు అంటున్నారు, పాపి అంటున్నారు. గాడిద మీద నుంచి దేవుడు నీ కొరకు సిలువ మీదకి వెళ్ళాడు. ఆ సిలువ మీద ఒక్కసారి చూడా ప్రభుని. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ డోంట్ be only as the experience of Palm Sunday, but please let you come and enter into the experience of Psalm Sunday. పామ్ సండేతో ఆగిపోమాక సామ్ సండేకి వచ్చే. అందుకని సామ్ కూడా ఈరోజు వాక్యం మనం అదే యూనివర్సల్ ప్రామిస్ చదివాము. ఇలా యాయిర్ అని ఆ దినాల్లో ఉండేవాడు. ఆయన కుమారులు 10 గాడిదలెక్కి తిరిగేవారంట. ఘనత చూపిస్తుంది. దావీదు అన్నాడు, 10 తంతుల స్వరముతో స్తుతిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరైనా ప్రభు హృదయం ఇవ్వకపోతే సిలువ మీద ఆయన చూడు, అక్క ఆయన చూడు. ఈ ఫెస్టివల్ డే కాబట్టి నేను కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను. యూ షుడ్ నాట్ ఫర్గెట్ అండ్ డోంట్ మిస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ పామ్ సండే. God want to touch you, God want to talk to you, God want to teach you, God want to transfer you. జీవితం ఎన్నో చేయాలనుకుంటున్నాడు. కొద్దిసేపు దొరకవా ఆయనకి? కొద్దిసేపు ఆగవా ఆయన కోసం? కొద్దిసేపు ఒక మాట తీర్మానం చేసుకోవా? ప్రార్థన చేసుకుందాం. బల్ల పంచే సహోదరులు రండి, దేవునికి లోబడు, దేవుని వాక్యానికి లోబడి. ఇంకెవరైనా రక్షణ పొందకపోతే ఎవని బిడ్డ, ఎవనొస్తురాలా, ఎంతకాలం రక్షణకు దూరంగా ఉంటావు? అన్యులు నీకంటే వెనకాల వచ్చి రక్షణ పొంది సేవ చేస్తున్నారు తెలుసా? ఇంకా నువ్వు కనీసం విశ్వాసం కూడా అవ్వలేకపోతున్నావు. నీ చదువులో కాదు నువ్వు చూపించాల్సింది, నీ యొక్క ఉద్యోగంలో కాదు, నీ తెలివితేటలో కాదు చూపించాల్సిన ఎక్స్పీరియన్స్, నీ స్పిరిచువాలిటీలో, నీ ఆత్మీయతలో, నీ ప్రార్థనలో, నీ యొక్క సాక్ష్యంలో చూపించు. ఆత్మీయంగా నువ్వు ఎదిగినప్పుడు శారీరకంగా నిన్ను ఇంకా గొప్ప స్థితిలో ఉంచుతాడు దేవుడు. రక్షణ లేకుండా ఇక ఏం అవకాశం లేదు. ఈరోజు ఒక చిన్న తీర్మానం చేసుకో. రక్షణ పొంది మరలా యేసు ప్రభుని దింపేసిన ఖాళీ గాడిదలాగా ఉన్నావా? శ్రమలు వద్దంటున్నావు, అవమానాలు వద్దంటున్నావు, నిందలు వద్దంటున్నావు, శత్రువులు వద్దంటున్నావు, అసలు ఆ బరువు నాకు వద్దంటున్నావు. తీర్మానం చేసుకో. లార్డ్ మళ్ళీరా నా మీదకి ఎక్కువ ప్రభువా, నన్ను మోసే గాడిదగా నన్ను చేయి ప్రభు, నిన్ను మోస్తాను ప్రభువా. అంతవరకు నా కొరకు నువ్వు సిలువ మోస్తే నేను నిన్ను మోయలేనా ప్రభువా? తీర్మానం చేసుకో. ఈరోజు మర్చిపోవద్దు నీ జీవితంలో. ప్రభు హృదయం ఇవ్వు. నీ భారం ఆయన మోస్తాడు. నువ్వు ఆయన మోస్తే నీ భారం ఆయన మోస్తాడు. నువ్వు ఆయన మోస్తే ఆయన నీ పనుల భారం ఆయన మోస్తాడు. తీర్మానం చేసుకో. ఇంకెంతకాలం పాప భారంతో ఉంటారు దేవుని బిడ్డలారా? ఈరోజు ఒక తీర్మానం చేసుకో. రక్షణ పొందు, సిలువ వైపు చూడు. రక్షింపబడిన బిడ్డలారా, ఆత్మీయంగా ప్రభు కొరకే పరిస్థితి వచ్చినా ఎదుర్కో. ప్రార్థన చేసుకుంటాం. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి.